అందరికీ గురు పౌర్ణిమ రోజు సందర్భంగా అందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. సో గురు కాన్సెప్ట్, గురు పౌర్ణిమ అంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ గురు. గురు అనే పదము దాన్ని ఎప్పుడు కూడా ఒక పర్సానిఫికేషన్ చేయకూడదు. అంటే అది ఒక మనిషి రూపంలో ఉండే మనిషిని మనం గురువు అనడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే గురువు అనే పదము ఎవరికి బాగా అర్థమవుతుంది అంటే ధ్యానం చేసే వ్యక్తులకు ఈ చైతన్య వ్యవస్థ అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి, ఎరుక అంటే ఏంటి, ఈ పదాలకు ఎంతో కొంత అర్థం తెలిసిన వాళ్ళకి ఈ గురు అనే పదం బాగా స్పష్టంగా అర్థమవుతుంది. సో పాయింట్ ఏంటి అంటే గురువు ఉన్నాడు అంటే ఆ చైతన్యం లెవెల్లో ఉండే ఒక మనిషిని గురువు అంటాం అనమాట. సో గురువుని అర్థం చేసుకోవాలి అంటే ఆ గురువు చైతన్యం నుంచి ఎలాంటి డిసైపుల్స్ ఉన్నారు, ఎలాంటి డిసైపుల్స్ ఏం నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న తర్వాత ఆ చైతన్యం నుంచి ఈ డిసైపుల్స్ యొక్క చైతన్యం పెరుగుతుందా లేదా అన్న ఈ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఈ గురు పౌర్ణిమ అసలు ఎందుకు చేస్తారు, ఏంటి దాని విశిష్టత అంతా అర్థం కావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో గురువు అనే పదంకి అర్థం చేసుకుండాలి అంటే ఒక మనిషి తన సాధనలో ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయి నుంచి తను ఏం చేస్తే ఏ గురువు చెప్పిన సూత్రాలను పాటించినందుకు తన ఉన్న స్థాయి చైతన్యం నుంచి ఇంకా డీపర్ చైతన్యానికి వెళ్ళడానికి అవకాశం కలిగిందో ఈ విషయాలు అన్నీ నెమరేసుకునే రోజు ఈ గురు పౌర్ణిమ రోజు అనమాట. సో ఏ శిష్యులు కూడా, ఏ డిసైపుల్స్ కూడా, లేకపోతే ఏ మాస్టర్ కూడా ఏదో ఒక సందర్భంలో తనకు నేర్పించిన వాళ్ళని గుర్తు చేసుకునే ఈ రోజుని గురు పౌర్ణిమ అంటారు. అందుకోసమే ఈ మొత్తం చైతన్య వ్యవస్థని కనుక మనము క్షుణ్ణంగా అర్థం చేసుకున్న, పరిశీలించిన, ధ్యానించిన మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది అసలు మనం శిష్యరిక చైతన్యంలో, డిసైపుల్ చైతన్యంలో ఎన్ని స్థాయిలు ఉన్నాయి, ఆ స్థాయిలు కనుక మనం నిజంగా గుర్తించుకుంటే మనము నిజంగా ఎందుకు ఒక గురువు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, ఆ గురువు దగ్గర ఏం నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్న తర్వాత ఏంటి మనలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్, అవన్నీ అర్థం కావడానికి నేను అందుకోసమే ఈరోజు మొట్టమొదటిగా డిసైపుల్షిప్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనము గురువుల గురించి, గురువు ఏంటి, గురువు ఏ స్థాయిలో ఉన్నాడు అని శిష్యుడు చెప్పే దానికన్నా మనం ఉండే ఆ డిసైపుల్స్ లేకపోతే ఆయన దగ్గర నుంచి నేర్చుకునే మనుషుల దగ్గర నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే నిజంగా మనం ఏ వ్యవస్థలో ఎలాంటి చైతన్యం నుంచి మనం స్ఫూర్తిని పొంది జీవిస్తున్నాం అన్నది అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా ఒక 5 నుంచి 6 రకాల డిసైపుల్స్ ఉంటారు. ఓకే, ఆ మొట్టమొదటి డిసైపుల్ ఏంటి అంటే వాళ్ళని లిటిల్ డిసైపుల్స్ అంటారు. లిటిల్ డిసైపుల్స్ అంటే మనం ఎలా అయితే ఈ లిటిల్ డిసైపుల్స్ ఎప్పుడు కూడా ప్రాపంచిక విషయాల గురించే ఎక్కువ ఆలోచించే వ్యక్తుల్ని, ప్రాపంచిక విషయాలని, ఆ ఇమోషన్స్ లో ఉండే వ్యక్తుల్ని, లేకపోతే ప్రాపంచిక మాటలే మాట్లాడే వ్యక్తుల్ని, ప్రాపంచిక కోణం నుంచే చూసే వ్యక్తుల్ని జనరల్ గా లిటిల్ డిసైపుల్స్ అంటారు. ఇలాంటి వాళ్ళకు కొంచెము ఈ ఆధ్యాత్మిక విషయాలు, ఈ ధ్యాన విషయాలు, ఈ పైలోక విషయాలు చెప్పడము ఎంతో కొంత కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రాపంచికతలో ఈ పంచేంద్రియాలను ఇరుక్కొని ఉంటారు కాబట్టి వాళ్ళని మనము వీ కెన్ కాల్ దెమ్ యాజ్ లిటిల్ డిసైపుల్స్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద మానవాళి ఎప్పుడు కూడా పర్సెంటేజ్లో కనుక చూస్తే ఈ లిటిల్ డిసైపుల్ అనే చైతన్య స్థాయిలోనే మనకు ఎక్కువ మంది తటస్థపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు గురువుల గురించి ఈజీగా కామెంట్ చేయటం కానీ, గురువుల గురించి జోక్స్ చేయటం కానీ, ఇవన్నీ జరిగేవన్నీ ఈ లిటిల్ డిసైపుల్ కాన్షియస్నెస్ లో ఉన్న వాళ్ళే ఎక్కువ
ఆ కామెంట్స్ పాస్ చేస్తూ ఉంటారు. ఇది సహజం, ఇది ఎప్పుడూ ఉంటారు. ఈ లిటిల్ డిసైపుల్స్ అనే చైతన్య స్థాయిలో ఎప్పుడూ ఆ శాతం ఎప్పుడు కూడా ఎక్కువనే. సో ఈ లిటిల్ డిసైపుల్ దాటిన తర్వాత ఇంకొక స్థాయి డిసైపుల్స్ ఏంటి అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో చేయాలి జీవితంలో. ఓకే, నా నా భౌతిక జీవితంలో కానీ, నా ఆలోచన తీరులో కానీ, నా చైతన్యంతో కానీ, నా రిలేషన్షిప్స్లో కానీ, ఎస్పెషల్లీ నా లైఫ్ అంటే నాకు ఇది కాదు ఇంకా ఏదో ఉంది అని ఆ డ్రైవ్, ఆ అర్జు వాళ్ళని ఏం చేస్తుందంటే వాళ్ళలో ఒక కొత్త కోణంలోని ఆవిష్కరించడానికి వెతుకుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి మెటీరియలిస్టిక్ కాని వాళ్ళు జీవితంలో ఇంకా ఏదో ఒక సత్యం ఉంది, ఆ సత్యం ఎలా వెతకాలి అని తన గతం గురించి నచ్చక కొత్త కోణం నుంచి జీవించాలి అన్న తాపత్రయపడే డిసైపుల్స్ ఉండే వాళ్ళని దే ఆర్ నాట్ లిటిల్ డిసైపుల్స్. బికాస్ వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే ఈ జీవితం అంటే ఈ పంచేంద్రియాలని ఎప్పుడు బిజీగా పెట్టడం కాదు, ఇది కాకుండా ఏదో ఉంది కానీ ఆ ఏదో ఏంటో తెలియదు, దానికోసం వెతికే వాళ్ళని యాక్సెప్టింగ్ డిసైపుల్స్ అంటారు. ఏంటో జీవితంలో ఏదో ఉంది, ఈ ఈ భౌతిక శరీరం కాకుండా, నా కోపాలు నా భయాలు కాకుండా, నా ఆలోచనలు కాకుండా ఏదో ఉంది జీవితంలో అని ఎతికే వాళ్ళని, అసలు ఏంటి జీవిత పరమార్థము, ఇదంతా నిజంగా ఎవరు తెలుసుకున్నారు, వాస్తవాలు ఏంటి అని ఈ ప్రశ్నలకు జవాబులు ఎత్తుకోవడానికి వాళ్ళ గతంని వదిలేసి దేన్నే అంగీకరించడానికి తాపత్రయపడే వాళ్ళని ఈ యాక్సెప్టింగ్ డిసేబుల్స్ అంటారు. ఇది రెండవ కైండ్ ఆఫ్ చైతన్య స్థాయిలో ఉన్న డిసేబుల్స్. వీళ్ళు చాలా మంది వెతుకుతూ ఉంటారు కానీ ఎంతో కొంత ఆన్సర్స్ దొరికిన తర్వాత వాళ్ళ సాధనని ఆపేయటము, లేకపోతే వాళ్ళు వెళ్ళిన ఒక గురువు దగ్గర ఉన్న ఆ చుట్టుపక్కల విషయాలు నచ్చకుండా వాళ్ళు జనరల్ గా వాళ్ళ సాధనని ఆపేయటము, వాళ్ళ ఏదైతే వాళ్ళకు క్యూరియాసిటీ ఉందో ఆ క్యూరియాసిటీని ముందరికి తీసుకెళ్ళిపోకుండా జీవితంలో ఎక్కడ స్టక్ అయిపోతూ ఉంటారు ఇలాంటి యాక్సెప్టింగ్ డిసేబుల్ చైతన్యమును. ఇలాంటి వాళ్ళకు ఈ ఆధ్యాత్మిక టీచింగ్ లో డిఫరెంట్ గా చెప్పాలి. లిటిల్ డిసేబుల్స్ కి ఈ ధ్యాన శాస్త్రం గురించి, ఈ ఆధ్యాత్మిక శాస్త్రం గురించి డిఫరెంట్ గా చెప్పాలి. చూడండి, మనం నిజంగా ఒక లిటిల్ డిసేబుల్ స్టేజ్ లో ఉన్నామా, ఒక యాక్సెప్టింగ్ డిసేబుల్ స్టేజ్ లో ఉన్నామా అన్నది నెమరేసుకోవాల్సిన రోజే ఈ రోజు అనమాట. ఈ రోజు కనుక నిజంగా మనకు అరే మనం ఏ కైండ్ ఆఫ్ డిసైపుల్ కాన్షియస్నెస్ లో ఉన్నాము అన్నది కనుక గ్రహిస్తే, దెన్ ఎప్పుడైతే మనం ఈ చైతన్యంలో ఉన్నామని గ్రహిస్తే కనుక ఆ చైతన్యంకి వైబ్రేట్ అయ్యే గురువే మనకు దొరుకుతూ ఉంటాడు. ఓకే, సో ఎప్పుడు కూడా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు మన స్థాయి ఏంటి, మనం ఇప్పుడు ఏ చైతన్యంలో ఉన్నాము అన్నది తెలుసుకొని వెళ్తే బాగుంటుంది. అందుకోసమే ఈ లిటిల్ డిసైపుల్ స్టేజ్లో ఉన్నామా, రెండవది యాక్సెప్టింగ్ డిసైపుల్ స్టేజ్లో ఉన్నామా, మూడవది ఎప్పుడు కూడా మనము ఒక గురువు దగ్గరికి వెళ్ళి నన్ను యాక్సెప్ట్ చేయి అన్నది ఒక సినిమాలో ఇంటర్వెల్ వరకు నడిచే కథలాగైతే, సినిమా సెకండ్ ఇంటర్వెల్ ఏమైతుంది అంటే ఏ రోజైతే గురువు నిన్ను శిష్యులాగా అంగీకరించే వాళ్ళని యాక్సెప్టెడ్ డిసైపుల్స్ అంటారు. సో మొట్టమొదటిదేమో లిటిల్ డిసైపుల్స్, రెండవదేమో యాక్సెప్టింగ్ డిసైపుల్స్, మూడవ స్టేజ్ ఏంటంటే గురువుకు నీకు అర్థమైపోయింది, ఓహో ఈ వీడికి ఇవన్నీ నేను బోధించాలా, ఇవన్నీ బోధిస్తే వీడి చైతన్యం మారుతుంది అని వీడు నా శిష్యుడు అని అంగీకరించాడు అనుకోండి ఒక గురువు మిమ్మల్ని, ఆ స్టేజ్ ఆఫ్ డిసైపుల్షిప్ యాక్సెప్టెడ్ డిసైపుల్. అలాంటి వాళ్ళందరికీ ఎప్పుడు దోకా ఉండదు, ఎందుకంటే ఎప్పుడు కూడా గురువు తన యాక్సెప్టెడ్ డిసైపుల్ ని ప్రొటెక్ట్ చేయడము ఆయన డ్యూటీ కాబట్టి. సో నిజంగా మనం యాక్సెప్టింగ్ డిసైపుల్ స్టేజ్ లో ఉన్నామా, యాక్సెప్టెడ్ డిసైపుల్ స్టేజ్ లో ఉన్నామా అన్నది ప్రతి మనిషి కూడా తన లోపల ప్రయాణం చేస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి ఇన్ యాక్సెప్టింగ్ స్టేజ్. ఆయన నన్ను గురువులాగా అంగీకరించాడని మనం అనుకుంటే సరిపోదు, ఆయన చైతన్యంలో రిజిస్టర్ కావాలా, ఓహో వీడు నా శిష్యుడు అని. సో ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నిజంగా ఆధ్యాత్మిక పురోగతి జరగడం స్టార్ట్ అయింది ఈ యాక్సెప్టెడ్ డిసైపుల్ స్టేజ్ నుంచి జరుగుతుంది అనమాట. ఈ యాక్సెప్టెడ్ డిసైపుల్ స్టేజ్ తర్వాత ఇంకొక 2 స్టేజెస్ ఉంటాయి. చాలా మందిని గమనిస్తుంటే మనము ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినా, ఒక ఆధ్యాత్మిక గురువు బోధనలను అర్థం చేసుకోవడానికి ట్రై చేసినా ఎప్పుడు కూడా ప్రతి మనిషికి 2 విషయాలు అర్థమవుతుంటాయి.
గురువు దగ్గర వెళ్ళిన బోధనలను అర్థం చేసుకోవడానికి కూడా మనిషి బాగా ఉపయోగించే వ్యవస్థ ఏంటి అంటే ఈ మనసును బాగా ఉపయోగిస్తాడు. ప్రతి దానికి బేరీజులు వేసుకుంటూ ఉంటాడు. ఓహో! ఈ గురువు దగ్గరికి వెళ్ళి ఇలా ఉండాలా, ఈ గురువు దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలా అని ఆటోమేటిక్ గా మెకానికల్ గా బుర్రను ఉపయోగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ప్రతి డిసైపుల్ ఈ బుర్రని ఎక్కువగా ఉపయోగిస్తాడో ఒక గురువుకి దగ్గర కావడానికి లేకపోతే ఆ గురువు ఇచ్చే బోధనల్ని కంప్లీట్ గా అర్థం చేసుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఒక గురువుని అర్థం చేసుకోవాలన్నా, ఒక గురువు బోధనను అర్థం చేసుకోవాలన్నా ఒక డిసైపుల్ తనలో ఏమి వాడాలి అంటే హృదయం వాడాలి. హృదయంని ఫీలింగ్ ని ఎప్పుడైతే వాడతామో మనము ఒక గురువుని ఆ గురువు చెప్పే బోధనలను అర్థం చేసుకోవడానికి ఆస్కారము ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఎవ్రీ డిసైపుల్ యూజెస్ దర్ హార్ట్. మనసుని ఎక్కువగా ఉపయోగించేసి హార్ట్ కి ఉపయోగించకుండా ఒక గురువు దగ్గరికి వెళ్తే ఏ శిష్యుడు కూడా ఎక్కువ రోజులు ఎక్కువ టైం ఉండడానికి ఆస్కారమే లేదు. ప్లస్ ఆయన బోధనలు అర్థం చేసుకోవడానికి మనసుని ఎక్కువ ఉపయోగించినా కానీ ఆస్కారం లేదనమాట. సో మనం ఈ యాక్సెప్టెడ్ డిసైపుల్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే ప్రతి డిసైపుల్ కూడా కల్టివేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే తన ఫీలింగ్ సెంటర్ ధ్యానం చేసి తన హార్ట్ సెంటర్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో ఆ 4వ స్టేజ్నే డిసైపుల్ ఆఫ్ ద హార్ట్ అంటారు. ఎప్పుడైతే మనము ఒక ఫీలింగ్ తో ఒక టీచర్ దగ్గర ఒక ఫీలింగ్ తోటి ఒక బోధన దగ్గర ఉన్నాము అంటే అది పర్మనెంట్ గా ఉంటుంది. కానీ ఈ బేరీజులు వేసుకొని ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, నేను ఇచ్చింది ఎంత, ఆయన నాకు నేర్పించింది ఎంత, నేను ఇచ్చింది ఎక్కువ, ఆయన నాకు నేర్పించింది తక్కువ, ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ఒక గురువు దగ్గర ఒక బోధనలో మనము బేరీజులు వేసుకుంటే అలాంటి స్టేజ్ లో మనం ఎక్కువసేపు ఉండం, 100% గా జారిపోతాం. సో ఈ యాక్సెప్టెడ్ డిసైపుల్ నుంచి ప్రతి ధ్యాని ప్రతి మనిషి కూడా ప్రమోట్ కావాల్సింది, ప్రోగ్రెస్ కావాల్సింది ఏంటి అంటే దే షుడ్ గో టు ద స్టేజ్ ఆఫ్ డిసైపుల్షిప్ ఆఫ్ హార్ట్. హృదయంతో ఎప్పుడైతే మనము నిజంగా జీవించడం మొదలు పెడతామో 90% ఆఫ్ అవర్ సఫరింగ్, మన దుఃఖం కానీ, మన బాధలు కానీ, మన ప్రాబ్లమ్స్ కానీ, మన క్వశ్చన్స్ కానీ ఆన్సర్ కావడానికి అవకాశం ఎప్పుడు ఉంది అంటే మనిషి ఎప్పుడైతే తన హృదయంని ఉపయోగిస్తాడో అప్పుడే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి. మెథడ్ ఎప్పుడు కూడా క్వశ్చన్స్ ని తయారు చేస్తుంది, ప్రాబ్లమ్స్ ని తయారు చేస్తుంది, ఆలోచింపజేయడం ఎక్కువ చేస్తుంది. కానీ ఒక డిసైపుల్ కావాల్సిన జవాబులు కావాలి అంటే ప్రతి మనిషి కూడా తనలో ఉన్న హృదయము అనే ఆస్పెక్ట్ ని అర్థం చేసుకుంటే ధ్యానంలో హీ విల్ బి ప్రమోటెడ్ టు ఏ డిసైపుల్షిప్ కాల్డ్ డిసైపుల్షిప్ ఆఫ్ హార్ట్. ఇలాంటి వాళ్ళు ఒక బోధనకి ఒక టీచర్ కి అత్యంత దగ్గరగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక స్టేజ్. దీని తర్వాత స్టేజ్ ని ఇంకా మనము మన హృదయం నుంచి పనిచేస్తూ మన మనసును ఆధీనంలో పెట్టుకొని సేవ చేస్తున్న ప్రతి డిసైపుల్ ని డిసైపుల్షిప్ ఆఫ్ ద ఆరా అంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ భూమండలంలో ఉన్న ఈ గురు చైతన్యంతో ఉన్న ప్రతి గురువు ఆరాకి మనం కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి ఆ ఆరానే మన ఆరాలో రిఫ్లెక్ట్ అయ్యి మనము అందరికీ సేవ చేయాలనే దృక్పథంతో ముందరికి వెళ్తూ ఉంటాం. ఇలాంటి డిసైపుల్స్ ని డిసైపుల్షిప్ ఆఫ్ ఆరా అంటారు. ఈ ఈ స్థాయిలలో మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకుంటే ఆ స్థాయి గురువుకే మనం అట్రాక్ట్ అవుతుంటాం. మోస్ట్ ఆఫ్ ద గురువుస్, ఇప్పుడు పత్రిజీ గారు తీసుకోండి, మన ఆరా సేల్ సబ్జెక్ట్ తో నిండి ఉందా, టార్కమ్ సబ్జెక్ట్ తో నిండి ఉందా, ఓషో సబ్జెక్ట్ తో నిండి ఉందా, ఆ ఆరాని ఎప్పుడైతే మనము వెళ్తామో ఆయన ఆ ఆరా మాటలే మాట్లాడతాడు. ఇప్పుడు నేను యాక్సెప్టింగ్ డిసైపుల్ లెవెల్కి వెళ్తే వాడికి ఏం నేర్పియాలో అదే నేర్పిస్తాను అంటాడు. ఒక లిటిల్ డిసైపుల్ కి ఎప్పుడు కూడా ఏంటి ఆయన యాక్సెప్టింగ్ డిసైపుల్ కి ఎలా తీసుకెళ్ళాలి, వీడు యాక్సెప్టెడ్ డిసైపుల్ ఎప్పుడైతాడు, వీడిని హృదయం ఎప్పుడు ఫీలింగ్ తో నిండి ఉంటుంది, వీడు సర్వీస్ ఎప్పుడు చేస్తాడు, ఇవన్నీ బేరీజులు వేసుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా ఇన్ని కోణాల నుంచి ఒక బాధ్యతాయుతంతో ఒక మనిషి చైతన్యంని సరిచేయాలి అన్న బాధ్యత తీసుకున్న ఆ వ్యవస్థనే గురువు అంటారు. సో ఈ అలాంటి వ్యవస్థ ఉన్న చైతన్యంని గురువు అన్నప్పుడు వాళ్ళు చూసే కోణాలు, వాళ్ళు ఆలోచించే ఆ అండర్స్టాండింగ్, వాళ్ళ హృదయము, వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్, ప్రతి దానికి కూడా మన ఈ చిన్న బుర్రతోటి వాళ్ళ మీద కామెంట్ చేయడం అన్నది అతి దుర్మార్గమైన పని. డిసైపుల్స్ చేసేది ఏంటి అంటే గురువుల మీద కామెంట్లు చేయడమే అతి దుర్మార్గమైన పని అన్నమాట.
మనము ఏ టీచర్‌నైనా మనకు నచ్చకపోయినా గానీ వాళ్ళ మీద కామెంట్ చేయకూడదు. మనకు నచ్చినా గానీ వాళ్ళ మీద నెగెటివ్‌గా కామెంట్ చేయకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ గురు పౌర్ణమి రోజు ప్రతి శిష్యుడు నేర్చుకోవాల్సిన విషయం. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను లాస్ట్ ఇయర్ గురు పౌర్ణమి రోజు కూడా ఇదే స్టోరీ చెప్పాను. ఎందుకంటే నాకు అన్ని బుక్స్‌లలో టాకమ్ బుక్‌లో ఈ కథ బాగా ఇక్కడ ఇంకిపోయిందనమాట. సో ఒకసారి ఏమైతుంది అంటే ఈ టార్కమ్ సరిడేలిన్ అన్న టీచరు ఫిన్లాండ్‌కి వెళ్తారు. ఫిన్లాండ్ అనే దేశంకి వెళ్ళి అక్కడ ఊరి అవతల ఫామ్‌లో పనిచేసే ఒక అబ్బాయితో మాట్లాడదామని కూర్చొని ఒక రాయి మీద కూర్చొని వాళ్ళిద్దరూ మాట్లాడదామని అది సిచ్యువేషన్. సో ఈయన టార్కన్ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, అబ్బాయి ఏదో చెప్తూ ఉంటాడు, వీళ్ళిద్దరి మధ్య ఒక సంభాషణ నడుస్తుంటది. సంభాషణ నడుస్తున్నప్పుడు ఒక దూరం నుంచి ఒక ఆయన ఇలా నడుచుకుంటా వెళ్తాడనమాట. నడుచుకుంటా వెళ్ళగానే ఈ టార్కన్ సర్వేరియన్ ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో ఆ అబ్బాయి లేచి నిల్చుంటాడు అనమాట. లేచి నిల్చుంటాడు. టార్కమ్ ఆశ్చర్యపోతాడు, ఏంటి నేను మాట్లాడుతున్నాను, ఈ అబ్బాయి సడన్ గా అక్కడి నుంచి ఎవరో పోతుంటే లేచి నిల్చున్నాడు అని ఆ అబ్బాయిని అడుగుతాడు. ఎవరు ఆయన అలా నడుచుకుంటా పోతుంటే నువ్వెందుకు నిల్చున్నావు అంటాడు. అంటే ఆయన ఒక 4 ఊరు అవతల అక్కడ ఉన్న ప్రజలందరికీ టీచింగ్ చేస్తుంటాడు అని చెప్తాడు. ఓహో ఆ అబ్బాయి టీచరా, సో నువ్వు మళ్ళీ ఆ టీచర్ అయితే నువ్వెందుకు లేచి నిల్చున్నావు అంటే, మా సంస్కృతిలో ఎవరైనా టీచరు ఎక్కడైనా కనపడని లేచి నిల్చోవాలా అన్నది మాకు నేర్పించినారు అని చెప్తాడనమాట. అప్పుడు టార్కం అర్థమై చెప్తాడనమాట, ఏ రోజైతే నీకు నేర్పించిన వాళ్ళని నువ్వు మర్చిపోతావో ఆ రోజు నుంచి నీ ఎదుగుదల ఆగిపోతుంది. ఇది ఒక్కటే ప్రతి శిష్యుడు నేర్చుకోవాల్సిన పాఠము అని రాస్తాడనమాట. సో ప్రతి సంస్కృతిలో ప్రతి దేశంలో ప్రతి టైం పీరియడ్ ఆఫ్ టైంలో ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది అయితే, ఏ రోజైతే నీ టీచర్ని నువ్వు మర్చిపోయిన రోజు ఉందో అదే నీ యొక్క మీ జీవితాన్ని పాతాళంలోకి తీసుకెళ్లే రోజు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడి షుడ్ గివ్ ఈస్ టు దేర్ పేరెంట్స్ అండ్ టు ద స్పిరిచువల్ టీచర్ అనే పాఠం ఎప్పుడైతే మనిషి నేర్చుకుంటాడో, ఆ పాఠము నేర్చుకున్న తర్వాత ఏ మనిషి చైతన్యం కూడా ఎక్కడైనా ఆగడానికి ఆస్కారమే లేదనమాట. సో దిస్ స్టోరీ రియలీ హ్యాపెండ్ ఇన్ టార్కమ్స్ లైఫ్, రియలీ ఇన్స్పైర్డ్ మీ. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గురువులని, వాళ్ళ మదర్ ఫాదర్స్ని గుర్తు చేసుకొని వాళ్ళు ఇచ్చిన ఆ విలువైన ఆ నేర్పించిన విషయాలను తెలుసుకునే రోజే ఈ గురు పౌర్ణిమ యొక్క విశిష్టత. సో వీఆర్ సో హ్యాపీ దట్ ఎవ్రీబడి ఆర్ లుకింగ్ ఫర్ రైట్ టీచింగ్. ఎప్పుడు కూడా టీచరు ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా ప్రతి గురువు యొక్క బోధనలు మాత్రం ఎప్పుడు ఉంటాయి భూమి మీద. సో దట్ ఇస్ వై నా లైఫ్లో అయితే నాకు అన్ని ఆధ్యాత్మిక పుస్తకాలే నా టీచర్స్. సో నాకు బుక్సే టీచర్స్ అనమాట. సో ఎందుకంటే బుక్స్ చదివి ఎందుకంటే ప్రతి టీచర్ని నేను వెళ్ళి భౌతికంగా కలవడానికి వీలైతే కలుస్తాను, కానీ నాకు హాస్టల్గా వెళ్ళి టీచర్స్ని కలిసి ఇలా వెళ్ళి టీచర్స్ని కలిసి ఇంకా నాకు అంత ఎక్స్పర్టైజ్ రాలేదు. కాబట్టి నాకు ఎప్పుడు కూడా మై లైఫ్ 25 years నాకు బుక్స్ యాజ్ టీచర్స్. నాకు ఆధ్యాత్మిక పుస్తకాలే నా గురువులు నా సత్యం అయితే నాకు తెలిసింది. సో అందుకోసమే ఎంతో కొంత ప్రయత్నించి ప్రతి చైతన్య స్థితిలో ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒక పుస్తకం ఇస్తే కనుక వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ చైతన్యంకి వెళ్తారు అని తపనతోటే మనము తెలుగులోకి పుస్తకాలు అనువదించడం కానీ, మన పిరమిడ్ సొసైటీలో ఈ పుస్తకాలు అన్నీ ఇవ్వడానికి మూల ఇంటెన్షన్ ఆర్ మోటివ్ ఇస్ దిస్. పుస్తకం చదివితే చదివానా లేదా కాదు, చదివిన తర్వాత నా చైతన్యం మారిందా లేదా అది లెక్క. ఒక పుస్తకం మనల్ని స్ఫూర్తినిచ్చిందా, దెన్ దట్ ఈస్ రైట్ పుస్తకం. ఓ పుస్తకము
చదివిన తర్వాత నేను కొంచెం సౌందర్యంగా ఆలోచించడం మొదలుపెట్టాను, అగ్లీగా ఆలోచించడం ఆపేశాను. దెన్ దట్ బుక్ ఈజ్ ఎ టీచర్ ఫర్ యూ. ఎందుకంటే ఆ పుస్తకము మీకు ఎంతో సహాయం చేసింది. ఏ పుస్తకమైనా మిమ్మల్ని అవాస్తవాల నుంచి వాస్తవాల వైపు మరల్చింది అంటే కనుక అది నిజమైన గురువుతో తయారైన పుస్తకం కాబట్టి, ఆ పుస్తకంలో ఎంతో కొంత గురువు ఎనర్జీ ఉంది కాబట్టి ఆ శక్తి వచ్చి ఆ పుస్తకం మనల్ని మారుస్తుంది అనమాట. సో ట్రై చేయండి, ఎందుకంటే రియల్ టీచర్స్ ఉన్నారు, రియల్ పుస్తకాలు కూడా ఉన్నాయి. ఓకే, మీకు ఏది మిమ్మల్ని నిద్రలేపి మీ యొక్క లోపల ఉన్న ఇంద్రియాలన్నిటిని నిద్రలేపుతుందో అవే సరైన పుస్తకాలు. ఒక టీచర్ చేసే పని కూడా ఒక నిద్రా చైతన్యంలో, ఒక నిద్రపోతున్న వ్యవస్థలో ఉన్న ఒక మనిషిని తట్టి లేపడము, లేపి అరే బాబు నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది అని నీ యొక్క జీవిత లక్ష్యం గుర్తు చేసేవాడే నిజమైన టీచర్. టీచర్ చేసే పనులే నిజమైన ఆధ్యాత్మిక పుస్తకాలు కూడా చేస్తాయి. కాబట్టి వీటి గురించి మనము ఎంతో కొంత చర్చించుకోవాల్సిన రోజు మాత్రము గురు పౌర్ణిమ రోజే. ఎందుకంటే గురు పౌర్ణిమ తర్వాత మళ్ళా మనం బిజీ అయిపోతాం కదా, మన గురించి మనం ఆలోచించుకోవడానికి బిజీ అయిపోతాం. ఎంత బిజీ అయిపోయినా కానీ ఏదైతే మనకు నిజమైన స్ఫూర్తిని ఇస్తుందో, మనకు ఏదైతే నిజమైన స్పష్టత ఇస్తుందో, ఆ స్పష్టత అన్నది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది. ఎవరు నిజమైన బోధనలు, నిజమైన గురువు చెప్పిన విషయాలు మనం లైఫ్లో మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేము. అవి ఎప్పుడు మన పర్మనెంట్గా ఉండేవే వాళ్ళు చెప్తారు. ఏవైతే టెంపరీగా ఉన్నాయి, మర్చిపోయాము, గుర్తులేవు అన్నవి అసలు మనకు అవసరమే లేదు. సో ఈ బోధనల గురించి అర్థం చేసుకోవాలి అంటే అన్ని కోణాల నుంచి చూడాలి. ఓషో గారు ఏం చెప్పారు, డార్కమ్ ఏం చెప్పాడు, ఈరోజు న్యూ ఏజ్ సైన్స్ ఏం చెప్తుంది, బుద్ధుడు ఇచ్చిన టీచింగ్స్ ఏంటి, ఒక లావోజు ఇచ్చిన టీచింగ్స్ ఏంటి, ఒక సూఫీ టీచింగ్స్ ఏంటి, ఇవన్నిట్లో ఉన్నది ఒకటే ఒకటి ఏంటి మూలము అంటే ధ్యానం. ఆ ధ్యానం గురించి నాకు ఒక 2-3 రోజుల కింద ఒక అద్భుతమైన ఒక పుస్తకం దొరికింది. ఒక అద్భుతమైన కొత్త టీచర్ కూడా దొరికాడనమాట. ఆయన పేరు డాక్టర్ అనూప్ కుమార్. డాక్టర్ అనూప్ కుమార్ అనే డాక్టర్, ఈ లివ్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2 అద్భుతమైన పుస్తకాలు రాశాడు. ఆ అద్భుతమైన పుస్తకాల సంగతి ఏంటో కానీ ఆయన ఇచ్చిన ధ్యానం డిస్క్రిప్షన్ నాకు చాలా నచ్చింది. అదే మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మీ స్క్రీన్స్ మీద వస్తుంది, నేను షేర్ ఇట్లా పెట్టాను. ఇప్పుడు క్లాస్ అయిపోయిన తర్వాత ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. ఓకే, సో చూడండి ఎంత, దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ 3 days బ్యాక్. సో ఎప్పుడైతే ప్రసాద్ ఫోన్ చేశాడో ఐ వాజ్ లుకింగ్ ఏం చెప్దాము గురు పౌర్ణిమ రోజు. నాకు ఎందుకో ఇది యాప్ట్గా అనిపించింది అనమాట. ఎందుకంటే ఇంత మంచి డిస్క్రిప్షన్ నాకు ఇప్పటివరకు తెలుసు, కానీ ఇంత సరళంగా, ఇంత సింప్లిఫైడ్గా, ఇంత అద్భుతంగా ఒక డాక్టర్ ప్రెజెంట్ చేయడము నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఏంటి అంటే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మనకు నేర్పించే విషయాలే, కానీ కొంచెం శాస్త్రీయంగా ఉంది కాబట్టి నాకు ప్రసాద్ అడగంగానే వైజాగ్ వాళ్ళకి ఫస్ట్ టైం చూపెడుతున్నా. ఎందుకంటే ఈ బుక్ గురించి నాకు మళ్ళా ఎల్లుండి క్లాస్ లో కూడా ఇదే బుక్ టాపిక్ ఉంది, అప్పుడు బుక్ చూపెట్టి మాట్లాడాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ షోయింగ్ యూ మై టాప్ సీక్రెట్. ఇది ఎంత ఫెంటాస్టిక్ గా ఉంది అంటే చూడండి, వేర్ ఈస్ ద మైండ్. మనం ఎప్పుడు అడుగుతుంటాం మనసు ఏంటి, ధ్యానం ఎట్లా చేయాలా, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసనేనా, శ్వాస మీద ధ్యాస పెట్టినాక ఏం కావాలి అన్న ఒక విషయాన్ని ఈ డాక్టర్, ఈయన చిన్నప్పటి నుంచి వేదాస్, అద్వైత వేదాస్ మీద ఎంత ఇంట్రెస్ట్ అంటే ఈ అబ్బాయికి, నాకు తెలిసి ఈ అబ్బాయికి 35 సంవత్సరాలు కూడా ఉండవు. ఎంత సరళంగా చేశాడంటే ఐ షో యూ. ఓకే, చూడండి, వేర్ ఇస్ ద మైండ్, డైవ్ ఇన్ టు ద స్క్రోలింగ్ ఎక్స్పీరియన్స్ బిలో. ఓకే, టేక్ 3 ఈజీ ఫుల్ బ్రెత్స్, 3 శ్వాసలు తీసుకోండి. ఓకే, ఈ అబ్బాయి ఏం చెప్తాడంటే ఈ మనసుని ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఒక టీచరు ఇచ్చే టీచింగ్స్ ఈ 3 స్టెప్స్ అనమాట. ప్రతి మనిషికి కూడా తన మనసుని ఆధీనంలో చేసుకోవడానికి ఫస్ట్ ద మైండ్ డెవలప్స్ త్రూ 3 స్టేజెస్. 3 స్టేజెస్ లో మనసు అన్నది డెవలప్ అవుతుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మంచి వీడియో పెట్టాడు. ఈ వీడియో నా క్లాస్ అయిపోయినాక anupkumar.com వెబ్సైట్కి వెళ్తే ఈ వీడియో చూడండి.
ఈ వీడియో చూస్తే ప్రతి మనిషికి కూడా ఫస్ట్ మైండ్ ఏంటి అంటే, ఆ ఫస్ట్ మైండ్ అన్న లెన్స్ నుంచి చూసే ప్రతి వ్యక్తికి కూడా ద ఫస్ట్ మైండ్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద సెన్స్ ఆఫ్ మీ బీయింగ్ ఇన్సైడ్ ఎ బాడీ. ప్రతిసారి వాడు ఈ ఫస్ట్ మైండ్ ఉన్న మనుషులు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కటి నా కోసమే ఉంది ఈ భూమి మీద, ఈ ఇల్లు నాదే, ఈ అంత నాదే 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 అనే వాళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ మైండ్ ని యూజ్ చేసే వాళ్ళందరినీ మనం ఈ కేటగిరీలో పెట్టచ్చు. ఓకే, దీని నుంచి విసిగిపోయి ఏంట్రా బాబు నేను ఇంకా నా మనసు నాకు ఆధీనంలోకి రాలేదు అనేది ప్రశ్న మెల్లగా కొన్ని రోజుల్లో ఈ ఫస్ట్ మైండ్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ద ఫస్ట్ మైండ్ ఫీల్స్ లైక్ ఇట్స్ ఇన్ యువర్ హెడ్. ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే మైండ్ అన్నది నా బుర్రలో ఉంది అన్న అపోహలలో జీవించేస్తుంటారు. ఒక 500 జన్మలు, 600 జన్మలు, 700 జన్మలు, 1000 జన్మలు, ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చెయ్యం. ఇట్ ఈస్ థాట్ టు బి క్రియేటెడ్ బై అండ్ లొకేటెడ్ ఇన్ ద బ్రెయిన్, ఎ ఫిజికల్ థింగ్. మనసు అంటే ఏదో కళ్ళకు కనపడేది, నా బుర్రలో ఉండేదాన్ని మనసు అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఇది ఫస్ట్ మైండ్. మెల్లగా పోతూ పోతూ ఉంటే ప్రతి మనిషి కూడా ఈ సెకండ్ మైండ్ స్టేజ్కి వస్తాడు. ఓకే, ఈ సెకండ్ మైండ్ వీడియో చూడండి. ఈ సెకండ్ మైండ్ లో ఏం తెలుస్తుంది అంటే, నేను కాకుండా ఈ విశ్వం అన్నది కూడా ఉంది. ఏంటి నాకు ఆ విశ్వానికి సంబంధం ఏంటి? ఐ అండ్ మీ అండ్ ఐ అండ్ ద వరల్డ్. మనసు ఈజ్ ఈక్వల్ టు మ్యాటర్, మ్యాటర్ ఈజ్ ఈక్వల్ టు మైండ్. ద వరల్డ్ ఈజ్ సీన్ అండ్ ఫెల్ట్ యాజ్ ఇమాజినేషన్. ఎప్పుడు కూడా ఊహాలోకాలలో ఉండటము. వీళ్ళు ఈ సెకండ్ మైండ్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఫస్ట్ మైండ్ లాగా ఉండరు, కానీ వెతుకుతూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ ది సెకండ్ మైండ్ యూజింగ్ లెన్స్ అన్నమాట. సో ఎప్పుడైతే ధ్యానం చేసి ప్రతి మనిషి ఈ థర్డ్ స్టేజ్కి వెళ్తాడు. ఓకే, ఈ సెకండ్ మైండ్ ఈజ్ నాన్ లోకల్. నా మనసు అన్నది నా బ్రెయిన్ లో కాదు ఉన్నది, ఇక్కడ ఉన్నది అన్నది అర్థం చేసుకొని ఇలా ధ్యానం చేయాలి. థర్డ్ మైండ్ ఇది అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్. ద థర్డ్ మైండ్ ఈజ్ నో మైండ్, బియాండ్ థాట్, బియాండ్ ఐడెంటిటీ. అది అనంతము అని తెలుసుకోవడానికి చేసే ఆ శ్వాసని తీసుకొని వదిలి మనం ఈ థర్డ్ మైండ్కి వెళ్ళినప్పుడు మన మనసు అన్నది ఎప్పుడు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయదు, రాంగ్ డైరెక్షన్ తీసుకెళ్ళదు. సో ప్రతి మనిషి కూడా ఆర్ హ్యావింగ్ 3 లెన్సెస్. ఈ మనసులో 3 లెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ మైండ్, సెకండ్ మైండ్ అండ్ థర్డ్ మైండ్. మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ఫస్ట్ మైండ్ నుంచి సెకండ్ మైండ్కి, సెకండ్ మైండ్ నుంచి థర్డ్ మైండ్కి వెళ్ళిన తర్వాత మనకు ఒక గురువు అనేవాడు కంప్లీట్గా 100% అర్థమవుతాడు. ఆ గురువు ఇచ్చిన 100% బోధనలు అర్థం కావాలి అంటే ప్రతి డిసైపుల్ కూడా ఈ షుడ్ గో అండ్ యూజ్ ఇస్ ద థర్డ్ మైండ్ ఈజ్ నో మైండ్ స్టేజ్కి వెళ్ళాలి. ఇది ఆ డాక్టర్ గారు చెప్పింది అనమాట. ఇది మీరు దయచేసి విచ్ మైండ్ ఆర్ యూ అన్న ప్రశ్న ఈ గురి పౌర్ణిమ రోజు వేసుకుంటే మీకే ఆన్సర్ దొరికిపోతుంది. నిజంగా నేను ఫస్ట్ మైండ్ని యూజ్ చేస్తున్నానా, సెకండ్ మైండ్ని యూజ్ చేస్తున్నానా, థర్డ్ మైండ్ని యూజ్ చేస్తున్నానా? నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ 3 మైండ్ల నుంచి మనం ఎప్పుడో ఒకసారి పాస్ కావాలి. కానీ ఏ శిష్యుడైతే నాకు గురువు తత్వం అర్థం కావాలా, గురువు బోధన అర్థం కావాలి అని ఉన్న ఆ జిజ్ఞాస ఉన్న ప్రతి మనిషి కూడా ఎప్పుడైతే ఈ థర్డ్ మైండ్కి వెళ్ళాడు అనుకోండి, హీ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద గురు అండ్ ధ్యానం యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఎంత చక్కగా పెట్టారంటే ఏ ఫ్లరిషింగ్ సొసైటీ ఫంక్షన్ ఫ్రమ్ ద సెకండ్ మైండ్. ఓకే, ఎప్పుడైతే మనము ఆనందము, పరమానందము, ఆరోగ్యంగా జీవించాలి అంటే ఈ సెకండ్ మైండ్ నుంచి థర్డ్ మైండ్కి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో వీ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ నైస్ మెడిటేటర్. అండ్ ఈ అబ్బాయి ఎంత చక్కగా ధ్యానం చెప్పాడంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ ఫస్ట్ మైండ్ని జయించండి, శ్వాస మీద ధ్యాస పెట్టి సెకండ్ మైండ్ని జయించండి, శ్వాస మీద ధ్యాస పెట్టి మూడో మైండ్కి వెళ్ళండి. ఇదే శాస్త్రీయమైన ధ్యానము అని కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పాడు అనమాట. ఈ అబ్బాయి ఇచ్చే 2 కోర్సులు కూడా చేశాను, అద్భుతంగా ఉంది. ప్లీజ్ గో త్రూ దిస్ 3 మైండ్స్, 3 లెన్సెస్ ఆఫ్ మైండ్. ఫస్ట్ మైండ్, సెకండ్ మైండ్, థర్డ్ మైండ్. ఎప్పుడైతే ఈ 3 విషయాలను మనం ఆనాపానసతి ధ్యానంతో జయించగలిగి మనం థర్డ్ మైండ్ స్టేజ్లోకి వెళ్ళగలిగాము అంటే ఈ భూమి మీద గురువులు అందరూ చెప్పినది సారాంశము ఇదే. ఫస్ట్ లెన్స్ లో మీరు ఉన్నారా, సెకండ్ లెన్స్ నుంచి ఫస్ట్ లెన్స్ కి, ఫస్ట్ నుంచి సెకండ్ కి, సెకండ్ నుంచి థర్డ్ కి ఎలా వెళ్ళాలి
అని సహాయపడేవాడే నిజమైన గురువు, నిజమైన బోధన. ఆ బోధనలు ఆ టీచర్ యొక్క సారాంశాన్ని ఇంత చక్కనైన ప్రెజెంటేషన్తో ఈ అబ్బాయి చూపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అబ్బాయి చెప్పేది కూడా ఆనాపానసతి టీచింగ్. శ్వాస మీద ధ్యాస పెడితే మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఈ 3 విషయాలు. ఈ మనసులో 3 లెన్స్ ఉంటాయి. ఆ లెన్స్ నుంచి మనం చూడకుండా నిజమైన వాస్తవాలను ఎలా చూడాలి, థర్డ్ మైండ్కి ఎలా వెళ్ళాలి అన్నదే నిజమైన ధ్యాన బోధన. ఈ ధ్యాన బోధనను టీచ్ చేయడానికే ఈ భూమి మీద ప్రతి గురువు కూడా వచ్చింది. ఈ ధ్యానాన్ని నేర్పించి తన మనసుని ఆధీనంలోకి తెచ్చుకొని నువ్వు ఒక చైతన్య వ్యవస్థవి, నువ్వు ఒక చైతన్యంవి అని గుర్తు చేసే వాడే నిజమైన గురువు, నిజమైన బోధన. సో అది సంగతి. ఓకే, ఓకే. సో దయచేసి గో త్రూ దీస్ 3 వీడియోస్. ఈ 3 వీడియోస్ చూస్తే మీకు సాలిడ్గా అర్థమైపోతుంది ఈ మనసు నిజంగా స్టేజ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా. మనం ధ్యానం చేసేస్తే 3కి వెళ్ళిపోయాం. నా యొక్క ఆశ ఏంటి అంటే 99% ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మెడిటేటర్ షుడ్ బి ఇన్ స్టేజ్ 3. సో స్టేజ్ 3లో వచ్చేస్తే దెన్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో స్టేజ్ 3 రాగానే మనం ఏం లేదు, స్టేజ్ 1 స్టేజ్ 2 ఉన్న వాళ్ళని కూడా స్టేజ్ 3లకు తేవటమే ఆధ్యాత్మిక సేవ అంటే. సో అదే ధ్యానము. ఇవన్నిటికీ మూలము ఏంటి అంటే ధ్యానము. ధ్యానంతో పాటు వన్ మోర్ రూల్ ఇస్ లైక్ డోంట్ బీ వెరీ మచ్ వాయిలెంట్. నాన్ వెజ్ తింటాను, ధ్యానం చేస్తాను, నడవదు. నాన్ వెజ్ తింటే నువ్వు ఇంకా లెన్స్ 1లోనే ఉంటావు. ఓకే, నాన్ వెజ్ తినటం కానీ, ముంగటి వాళ్ళని హార్మ్ చేయటం కానీ ఇవన్నీ లేకుండా ఒక 40 days మెడిటేషన్ చేస్తే ఎనీ పర్సన్ కెన్ గో ఫ్రమ్ lens 1 to lens 2, lens 2 to lens 3. Scientifically, it's one of the rare, finest presentation about meditation. ధ్యానము మనసు ఎన్ని స్థాయిలో ఉంటుంది. ఇదే అనూప్ కుమార్ గారు చెప్పిన ఈ పనినే దీపక్ చోప్రా గారు కూడా ఇప్పుడు లేటెస్ట్ బుక్లో రాశారనమాట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ ప్రెజెంటేషన్ ఆఫ్ మెడిటేషన్. ఆఫ్టర్ క్లాస్ ప్లీజ్ గో త్రూ దిస్ 3 వీడియోస్. ఆ 3 వీడియోస్ చూస్తే మీకే స్పష్టంగా అయిపోతుంది మనం నిజంగా ఎంత టీచింగ్ని మనము డైజెస్ట్ చేసుకున్నాము, ఎంత టీచింగ్ని మనం వీఆర్ రియలీ ప్రాక్టికలీ ఇంప్లిమెంటింగ్ ఇన్ అవర్ లైఫ్ అన్నది మనకు అర్థం కావడానికి ప్లీజ్ గో త్రూ దీస్ 3 వీడియోస్. ఇట్ ఈస్ కామన్, ఎవ్రీబడి విల్ గో త్రూ మైండ్ 1, మైండ్ 2, మైండ్ 3. అప్పుడప్పుడు మైండ్ 1లో పడిపోతుంటాము, మళ్ళీ లేచి మైండ్ 3కి వెళ్ళిపోతుంటారు. అప్పుడప్పుడు మైండ్ 2లోకి వెళ్తుంటాం, అప్పుడు మళ్ళీ మనం మైండ్ 3లోకి వెళ్ళిపోవడము. ఈ 3 మైండ్స్ని విత్ మెడిటేషన్ అనే ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడమే అద్భుతంగా ఉంది. ఈ కాన్సెప్ట్ని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడము ప్రతి టీచర్ కూడా హీలర్ లాగా తయారు కావడానికి ఈ 3 వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. అది సంగతి. సో ఇంకొకటి ఏంటి అంటే 4 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఈరోజు ఈ భూమి మీద ఉన్న ఆధ్యాత్మిక లిటరేచర్ ఇంకా ఈ 4 ఆర్చిటైప్స్ ఎప్పుడు ఉంటాయి. 4 ఆర్చిటైప్స్ ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈరోజు భూమి మీద రాసిన పుస్తకాలు రాసే వాళ్ళందరూ దే ఆర్ టీచర్స్. ఓకే, ఈ టీచర్ అనే పదం వెనుక ఉన్న చైతన్యంని అర్థం చేసుకోవాలి అంటే వీ షుడ్ రీడ్ వేరియస్ టీచర్స్. ఈ భూమి మీద చాలా మంది టీచర్స్ రాసిన పుస్తకాలను చదివితే మనకు టీచింగ్ అర్థమవుతుంది. సో ఈ టీచింగ్ అనే పదం వెనుక చాలా శాస్త్రం ఉంది. సో దయచేసి ఈ పదం గురించి ఆలోచించండి. టీచర్ అంటే ఏంటి, టీచింగ్ అంటే ఏంటి. తర్వాత రెండవ పదం ఏంటి అంటే వారియర్. వారియర్ అంటే నేను ఒక యోధుడిని అంటే నేను ఏదో వైజాగ్ వచ్చేసి పిల్ల ప్రసాద్ గారిని 4 తన్నేసి హైదరాబాద్కి రాగానే నేను యోధుడిని అయిపోను. వారియర్ అంటే ఎవరు అంటే తన ధ్యాన ప్రయాణం చేసి తన లోపలికి వెళ్ళి తన లోపల ఏమి జయించాడు అన్నది నిజమైన నిర్వచనము ఆఫ్ ఎ వారియర్. మనము వారియర్ అంటే వెళ్ళిపోయి 10 మందిని తిట్టేసి కొట్టేసి వాళ్ళని అది ఇది అనేసి వచ్చేసి నేను యోధుడిని అనుకుంటే సరిపోదు. యోధుడు అనే పదంకి నిజమైన నిర్వచనం ఎప్పుడు అర్థమవుతుంది అంటే
మనం ధ్యానం చేసి లోపలికి వెళ్ళి అరే నేను నా భావాలని జయించాను అందుకోసమే నన్ను నేను యోధుడు అనుకుంటున్నాను అంటే అది సరైన నిర్వచనం. నేను లోపలికి వెళ్ళి నా సబ్ కాన్షియస్ మైండ్ని జయించాను అందుకోసమే నేను యోధుడిని అని అనుకుంటే అది కరెక్ట్. నేను లోపలికి వెళ్ళి నాన్ వెజిటేరియన్ తినే అలవాటుని జయించాను కాబట్టి నేను యోధుడిని అనుకుంటే అది కరెక్ట్. అంతేగాని నేను వైజాగ్ వచ్చేసి పిల్ల ప్రసాద్ గారిని జుట్టు పట్టుకొని ఇలా ఇలా అనేసి నేను యోధుడు అంటే సరిపోదు. అది దట్ ఈస్ నాట్ ద రైట్ డెఫినేషన్ ఆఫ్ ఎ వారియర్. Warrior means going inside and you are conquering your negative side. That makes you warrior. సో ఈ పదంతో ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు కూడా సీనియర్స్ అదేదో వాళ్ళు వారియర్స్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరూ జూనియర్ వారియర్స్ అని చెప్పి వాళ్ళ మీద పెత్తనం చేస్తే సరిపోదు. లోపట ప్రయాణం చేసి నీ చైతన్యంలో నీ లోపట నువ్వు ఎంత జయించావు అన్నదే ఇస్ ద బాటమ్ లైన్. అందుకోసమే వారియర్ అనే పదం మీదనే చాలా పుస్తకాలు రాయబడుతున్నాయి. చాలా పుస్తకాల వెనుక ఉన్న సూత్రం ఏంటి అంటే మీలో దాగి ఉన్న ఆ యోధుడిని నిద్రలేపటం. నువ్వు లోపలికి వెళ్ళు, ప్రయాణం చేయి, లోపలికి ప్రయాణం చేసి నీలో నీకు ఏదైతే నచ్చని విషయాలు ఉంటే వాటి మీద జయించు. అది వారియర్షిప్ అంటే. వారియర్షిప్ అంటే హస్బెండ్ వైఫ్ మీద వార్, వైఫ్ హస్బెండ్ మీద వార్ చేయడం కాదు వారియర్షిప్ అంటే. మెడిటేషన్ చేస్తే మనిషి లోపలికి వెళ్ళి తనలో ఉన్న యోధుడు నిద్రలేచి తనలో అవసరం లేనివి బానిసత్వంతో ఉన్న ఆ అలవాట్లని జయిస్తాడు. దాన్ని వారియర్షిప్ అంటారు. ఇది కావాలి ధ్యానం చేస్తే. ఇదే నిజమైన బోధనలు. సో ఫస్ట్ టీచర్ అండ్ టీచింగ్ అండ్ రెండవ పదం వారియర్. వారియర్ పదం అర్థమైపోయిన తర్వాత ఇంకొక పదం ఏంటి అంటే హీలర్స్. ఈ భూమి మీద ఎక్కడ చూసినా ఈ పదమే కనబడుతుంది. హీలింగ్ చేయాలా వద్దా, నేను హీలర్ని, నేను హీలర్ని. హీలర్ అనే పదము అంటే ఏంటి అంటే ధ్యానం చేస్తే ఒక మనిషి అసంపూర్ణంగా ఉన్న మనిషి పరిపూర్ణంగా తయారవ్వడం దాన్ని హీలింగ్ అంటారు. హీలింగ్ అనే పదము అంటే పరిపూర్ణంగా ఉన్న మనిషిని హీలర్ అంటారు. ధ్యానం చేస్తే మనం అసంపూర్ణంగా ఉండి ముంగటి వాళ్ళని హీల్ చేయాలని క్వశ్చనే మనం మన అసంపూర్ణత్వం నుంచి వస్తున్నప్పుడు దానికి ఆన్సర్ ఎవరు చెప్తారండి? ఓకే, మనం పరిపూర్ణంగా అయిపోయాము, హోలిస్టిక్ అయిపోయాము. దెన్ మీరు ఏం చేసినా కూడా పరిపూర్ణంగా ఉంటుంది. కాబట్టి మీ వెనక నుంచి ఎవరన్నా తట్టి లేపి మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పాల్సిన ఆస్కారమే లేదు. సో ధ్యానం చేసి మనం అందరం హీలర్స్ కావాలి అంటే మనం ధ్యానం చేసి ఫస్ట్ మన చైతన్యం పరిపూర్ణం చేసుకున్నాం అనుకోండి, ప్రతి మనిషికి తెలిసిపోతుంది. హృదయం చెప్తుంది, మనసు చెప్తుంది. ముంగట మనిషికి ఏం చేయాలి అనేది స్పష్టంగా తెలిసిన రోజు ఈ హీలింగ్ అనే పుస్తకాలన్నీ స్పష్టంగా అర్థమైపోతాయి. సో మొట్టమొదటి పదమేమో టీచర్, రెండవ పదమేమో వారియర్, మూడవ పదమేమో హీలర్, నాలుగవ పదం ఏంటి అంటే విజనరీ. విజనరీ అంటే ఏ టీచర్ అయినా, ఏ వారియర్ అయినా, ఏ హీలర్ అయినా ఒక స్పష్టమైన విజన్తో ఈ భూమి మీదకి వస్తాడు. నేను ఈ భూమి మీద ఒక 20 దేశాలకు ఈ ధ్యానం నేర్పియాలి అని విజన్తో ఒక ఆధ్యాత్మిక గురువు ఈ భూమి మీదకి వస్తాడు. మరి చెప్పండి, ఎంతమందికి స్పష్టమైన విజన్ ఉందో వాళ్ళందరూ గురువు స్థాయి చైతన్యంలో ఉన్నవాళ్ళే. మళ్ళా మనము ఒక 240 సంవత్సరానికి వైజాగ్ అంతా ధ్యానమయం చేద్దాము అన్న విజన్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈ చిన్న చిన్న కొట్లాటలు, ఇంట్లో దోమలు కొడుతున్నాయి, మా ఇంట్లో కాక్రోచ్ ఉంది ధ్యానం చేస్తుంటే, ఇలాంటి ప్రశ్నలతో మనం డైవర్ట్ అవుతామా? మన విజన్ మనల్ని ముందరకు నడిపిస్తుందా? మీరే ప్రశ్నించుకొని ఆన్సర్ చేసుకోండి. విజన్ ఉన్న వాళ్ళే ఎదుగుతారు. విజన్ లేని వాళ్ళు ఈ యొక్క టీచర్ దగ్గర నుంచి, టీచింగ్ దగ్గర నుంచి రిజెక్ట్ అవుతారు, రిపల్ అవుతారు. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఈరోజు ఈ విజనరీ బుక్స్, ప్రతి మనిషికి ఏదో ఒక విజన్ పెట్టే బుక్సే వస్తున్నాయి. చూడండి, ఆధ్యాత్మిక వ్యవస్థలో, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఈ 4 పదాలు ఈరోజు ఎంత స్పష్టంగా అర్థం చేసుకోవాలి అంటే టీచర్ ఏంటి, టీచింగ్ ఏంటి, వారియర్ ఏంటి, స్లేవ్ ఏంటి, హీలింగ్ ఏంటి, డిజీజ్ ఏంటి, విజన్ ఏంటి, నో విజన్ ఏంటి. ఈ 4 పదాలు అర్థం చేసుకుంటే ఈ 4 పదాల కిందనే ప్రతి ఒక్క గురువు ఈ 4 పదాల మీద నిల్చొని ఒక ఎరుకతో ఈ 4టిని నడిపిస్తున్న ఆ వ్యవస్థని గురువు అంటారు. ఏ గురువు teaches you, a guru makes you a warrior, a guru makes you a healer, a guru makes you a visionary. ఈ 4 పదాల వెనుక ఉన్న ఈ చైతన్య శాస్త్రమే గురువు అంటే అసలైన అర్థము. ఈ 4 పదాలే ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉన్న నిజమైన పిల్లర్స్.
సో ఒక గురువు చేసే చైతన్య మనం ఎదగాలి అంటే ఇంత అవగాహన ఉంటే కనుక, ఓహో మన గురువు హీలింగ్ చేస్తున్నాడు, మన గురువు మనల్ని ఒక యోధుల్లాగా తయారు చేస్తున్నాడు, లేదు గురువు మనకు ఒక విజన్ ఇస్తున్నాడు, గురువు మనకు ఒక బోధన చేస్తున్నాడు, ఈ 4 మనకు అర్థమైనప్పుడు ఆ గురువు ఆ బోధనలు ఏకమైన ఆ చైతన్యాన్ని మనం గురువు అనుకోవడానికి ఆస్కారం ఉంది. అండ్ అగైన్ వన్స్ అగైన్ happy Guru Purnima for everybody in Vizag, and I will play some music, then we'll meditate for 10 minutes. Okay, I'll play some music by Barry Goldstein. Barry Goldstein ane oka manchi spiritual musician. ఇది కూడా బేస్డ్ ఆన్ హార్ట్ మ్యూజిక్ ని కూడా ఏదో బుర్రతో వినే నాకు నచ్చలేదు ఇది సినిమా మ్యూజిక్ లా ఉంది అనకండి. ఈ మ్యూజిక్ సిడి పేరే హార్ట్ కోహరెన్స్. ఈ మ్యూజిక్ పేరే ప్రతి మనిషి యొక్క హృదయంని ఎలా దానికి ఫీలింగ్ ఎలా నేర్పియాలి అన్న మోటివ్ తో తయారు చేసిన మ్యూజిక్ కాబట్టి సో ఐ వాంట్ టు ప్లే దిస్ మ్యూజిక్ ఫర్ 10 minutes. వి విల్ మెడిటేట్. ఓకే, క్యాజువల్ గా కూర్చోండి, రిలాక్స్డ్ గా కూర్చోండి, హాయిగా మీరు స్టేజ్ 1 మైండ్ లో ఉన్నారా, 2 లో ఉన్నారా, 3 లో ఉన్నారా కాకుండా శ్వాస మీద ధ్యాస పెట్టండి అండ్ ట్రై టు ఎంజాయ్ ద మ్యూజిక్. విల్ డూ సమ్ మ్యూజిక్. ఓకే, మెడిటేషన్.
Okay. Slowly open your eyes and okay. Okay, okay. బాగుందండి మ్యూజిక్. Okay. మంచిగా ధ్యానంలోకి వెళ్ళిపోయాం వేగానే. Yeah, yeah. Okay, okay. So, ఇది యాక్చువల్గా అండ్ ఇంకా యాక్చువల్గా టెక్నికల్గా మాట్లాడితే ఈ గురు పౌర్ణిమ రోజు ఫుల్ మూన్ మెడిటేషన్ కల్చర్ నుంచి చూస్తే కనుక ఇది క్యాన్సర్ ఫుల్ మూన్ అనమాట. క్యాన్సర్ ఫుల్ మూన్ అంటే దానికి ఒక సూత్రం ఉంటుంది. ఏంటి అంటే మేనిఫెస్టేషన్, ఎలా మనము ఆత్మ సాక్షాత్కారం పొందాలా, లేకపోతే మనం అనుకునే ఆలోచనలు, మన భావాలు, మన మాటలు, మన చేష్టలు ఎప్పుడో వేసుకున్న విత్తనాలు చెట్లు అయ్యే టైపు ఈ ఈ నెల ఫుల్ మూన్ యొక్క ప్రాముఖ్యత. దీని యొక్క బేస్ సూత్రం ఏంటి అంటే ప్రాపంచిక మనుషులు ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తూ ఉంటారు అంటే, నేను అది తప్పు కాదు కానీ ఒక మ్యాటర్లో ఉండే మనిషి ఎప్పుడు కూడా నేను వైజాగ్లో బీచ్ మీద ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ కట్టుకోవాలా, 5 ఫ్లోర్స్లో ఏసీ ఉండాలా అని ఆలోచించే వాళ్ళందరూ దే ఆర్ గుడ్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ దే ఆర్ బ్యాడ్, బట్ వాళ్ళ జీవితం అంతా దేని గురించి ఉంటుంది అంటే అలా ఆలోచిస్తారు. హైదరాబాద్లో బంజారా హిల్స్లో నాకు ఇల్లు ఉండాలా, ఆ టైప్ అంతా ఆలోచించే వాళ్ళందరూ ఏదో ఒక రోజు ఒక 40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు కష్టపడి కూడగట్టుకొని ఏదో ఒక రోజు వాళ్ళు సాధిస్తారు, ఆ ఇల్లు కట్టుకుంటారు. ఓకే, అంత పెద్దది కట్టుకోకపోయినా ఒక 2 ఫ్లోర్స్ అన్న కట్టుకుంటారు. సో అది ప్రాపంచిక కోణంలో ఆలోచించే మనుషులు ఒక 30-40 సంవత్సరాలు ఎంతో కొంత
పైసలు దాచిపెట్టి దాని గురించి ఆలోచించి దానికోసం జాబ్ చేసి అట్లా. సో అది ప్రాపంచికత. కానీ ఈ యొక్క పౌర్ణిమ ఆర్ ఈ రోజు ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, ఎవరైనా నిజమైన హైరార్కియల్ మాస్టర్ ఆర్ హైరార్కియల్ టీచర్ వస్తే ఆయన నువ్వు ఎన్ని ఊర్లలో ఎన్ని ఇల్లులు కట్టుకున్నావురా అని అడగనే అడగడు. ఓకే, వాళ్ళు అడిగేది ఏంటి, చూసేది ఏంటి అంటే, వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్ అంటే నీ లోపల నువ్వు ఎప్పుడు వెళ్ళి నీ ఆత్మ అనే ఉన్న ప్రదేశానికి కావాల్సిన ఇల్లుని ఎప్పుడు కట్టుకున్నావురా అని అడుగుతారు. మనం ఇల్లు కట్టుకోవాలంటే జేకే సిమెంట్ వాడతాము, ఆ బ్రాండ్ తెలుసు, ఎలాంటి గ్లాస్ విండోస్ పెట్టుకోవాలో. ఒకడు 5,000 పెట్టుకుంటే మనం 6,000 పెట్టుకుంటాము, ఒకడు 10,000 డ్రెస్ వేస్తే మనం 11,000 డ్రెస్ వేస్తాము. కానీ ఈ హైరారికల్ టీచర్స్ ఆర్ టీచింగ్స్ వాళ్ళు వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు ఏమడుగుతారు, నువ్వు నీ భావాలు అనే రూఫ్ ని ఏ మెటీరియల్తో కట్టావు, నీ ఆలోచనలు అన్న గోడల్ని ఏ మెటీరియల్తో కట్టావు, ఇంత సౌందర్యంగా నీ ఇల్లు కట్టుకొని దాంతో ఒక ఆత్మను ఉండేటట్టు చేస్తున్నావా, లేకపోతే నీ చుట్టూరా నీ గోడలేమో ద్వేషము, నీ రూఫ్ ఏమో అసూయ అన్న ఇంటిలో నీ ఆత్మను పెడుతున్నావా, లేకపోతే ప్రేమ సౌందర్యము అన్న గోడలు రూఫ్ లో నీ ఆత్మను పెడుతున్నావా అని ప్రశ్నించే రోజు ఈ రోజు అనమాట. వాళ్ళు అడుగుతారు, నీ ఆత్మకు ఇల్లు ఎప్పుడు కట్టుకున్నావురా, దానికి ఎంత సాధన చేసావురా, ఏ పదార్థాలతో కట్టావురా, ఏం చేసావురా నువ్వు గతమంతా, హౌలనాయలా అని అడిగే రోజు ఈ రోజు అనమాట. వాళ్ళు మీ ఫిజికల్ ఇంటి అడ్రస్ అడగరు, నాయన నువ్వు 1-2-2లో ఉన్నావా, 3-2-2లో ఉన్నావా, కాదు. నీ ఆత్మ ఉండడానికి దాని ఉండాల్సిన ప్రదేశానికి ఇల్లు ఎలాంటి దాంతో కట్టుకున్నావు, ఇలా కట్టుకున్నావు, ఏం ధ్యానం చేసావు, ఏ అనుభవాలు వచ్చాయి, ముంగటి వాడికి ఎంత సేవ చేశావు, సేవ చేశావా, నువ్వు సేవ చేశానని మబ్బులో ఉన్నావా ఎదవా అని అడిగే రోజు అనమాట ఈరోజు. వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నిజమైన ధ్యానం చేస్తున్నావు? నువ్వు ధ్యానం చేస్తున్నావా, నిద్రపోతున్నావా యదవా ప్రసాద్ అని అడిగే రోజు అనమాట. నీ ఆత్మను ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసి కట్టుకున్నావు, దానికి ఇల్లు, దాని రూఫ్ ఎలా ఉంది, దాని గోడలు ఎలా ఉన్నాయి, దాన్ని ఏ మెటీరియల్తో కట్టావురా అని అడుగుతాడు వాడు. ప్రేమతో కట్టావా, ద్వేషంతో కట్టావా? ద్వేషంతో అయితే వాడు ఉండడు, వాడు వెళ్ళిపోతాడు అని చెప్తాడు టీచర్ వచ్చి. అది అనమాట ఈ పౌర్ణిమ రోజు యొక్క విశిష్టత. అంటే వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్? వైజాగ్ అందరికి లైట్ హౌస్ తెలుసు. సాయంత్రం కాగానే ఫస్ట్ లైట్ ఎక్కడ వెలుగుతుందిరా ప్రసాద్ గా? బార్ల కాదురా, ఆ సముద్రం పక్కన లైట్ హౌస్ ఉంటది కదా, ఆ లైట్ హౌస్ దగ్గర ఫస్ట్ లైట్ వెలుగుతుంది. అట్లా బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ వాళ్ళందరూ వచ్చి అలా ఆ లైట్ హౌస్ లాగా కనపడతారు. ఓహో, ఆ వెలుగు చూసి నేను కూడా ఆ లైట్ హౌస్ లాగా కావాలి అన్న ఆ శిష్యుడు తన చైతన్యంని పెంపొందించుకుంటూ ధ్యానం చేస్తూ శాకాహారము స్వాధ్యాయతో వాడు కూడా ఒక ఊరికి అట్లా టవర్ లాగా తయారవుతాడు, లైట్ హౌస్ టవర్ లాగా. అప్పుడు ఒక 2,500 సంవత్సరాల తర్వాత ఇంకొక పిల్లా ప్రసాద్ వచ్చి ఈ పిల్లా ప్రసాద్ గాని టవర్ని చూసి వాడు కూడా అలా కావాలి అని వీడు చేసిన పనులన్నీ చేస్తూ ఉంటాడు. అలా నడుస్తూ ఉంటది ఈ భూమి. సో ఈ పౌర్ణిమ యొక్క విశిష్టత ఏంటి అంటే, మీ లైట్ హౌస్ ని ఎలా కట్టుకున్నారు, ఏ పదార్థాలతో కట్టుకున్నారు, అనురాగము, కరుణ, సౌందర్యము ఇవన్నిటితో కట్టుకున్నారా, ద్వేషాలు, వానికి నాకు పడదు, ఆవిడ నేను నచ్చదు, ఆవిడ వేరే గ్యాంగు నేను వేరే గ్యాంగు అన్న పదార్థాలతో కట్టుకున్నారా అన్న ఆ విచక్షణ రెండు తెలుసుకొని అనవసరపు వదిలేసి అవసరాన్ని పట్టుకొని నీ యొక్క ఆత్మ ఇంటిని సౌందర్యంగా చేసుకోండి అని చెప్పే ఒక టీచర్ బోధనలు గుర్తు తెచ్చుకోవాల్సిన రోజు ఈ గురి పౌర్ణిమ, ఈ క్యాన్సర్ ఫుల్ మూన్ యొక్క విశిష్టత. ఒకటే ఒక ప్రశ్న అడుగుతారు వాళ్ళు వచ్చి, వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్? 500 జన్మలైనాయి, ఇంకెప్పుడు కట్టుకుంటావు? 1000 జన్మల నుంచి వస్తూనే ఉన్నారు భూమి మీదకి, ఇంకెప్పుడు కట్టుకుంటారు మీరు? మీకు బంజారాహిల్స్ లో ఇల్లుంది ఓకే, వైజాగ్ లో ఇల్లుంది ఓకే, కానీ మీ ఆత్మను పెట్టుకోవడానికి కట్టుకోవాల్సినది నిజంగా ఉన్నది అది ఎప్పుడు కట్టుకున్నారా లేదా, ఇంకెప్పుడు కట్టుకుంటారు అని అడుగుతారు వాళ్ళు వచ్చి.
ఇప్పుడన్నా స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఈ నెలలో ఈ వచ్చే గురు పౌర్ణమికి మీరు ఆ లైట్ హౌస్ లో ఉండొచ్చు అనే ప్రణాళిక ఇచ్చేది నిజమైన ఆధ్యాత్మిక టీచింగ్ బోధన. అయింది ఏదో అయింది, ఓకే నెక్స్ట్ ఇయర్ ఈ మంత్ కన్నా ఈ డేట్ కి నెక్స్ట్ కు వచ్చే గురు పౌర్ణమికైనా నేను ఒక 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 ఆత్మ స్థాయిలోకి వెళ్ళి నా గురువుకి నేను చేసిన సాధన నేను సమర్పించుకుంటాను ఒక ఆత్మ పదార్థం అయ్యి అనే ఆ ప్రణాళిక ఇచ్చే వాళ్ళే నిజమైన గురువులు. గతం అందరిది అయిపోయింది. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ జూలై 4th కన్నా యూ షుడ్ హ్యావ్ ఏ బిల్డ్ ఏ లైట్ హౌస్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే. అది వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్ ఈస్ ద క్వశ్చన్. అండ్ దట్ ఈస్ వాట్ ఏ రియల్ టీచర్. నిజమైన గురువు వచ్చి ప్రతి ఒక్కరిని అడిగే ప్రశ్ననే ఇది. ఇంకెప్పుడు కట్టుకుంటావు, 1000 జన్మలు అయిపోయినాయి, ఇంకా ఇంకా మళ్ళా మళ్ళా వస్తారా, మళ్ళా ఎప్పుడు కట్టుకుంటారు, ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు. తెలుసు ధ్యానం అంటే తెలుసు, శాకాహారం అంటే తెలుసు, సేవ అంటే తెలుసు, ఆత్మ పదార్థం అంటే తెలుసు. కొంచెము ఆ అహంకారాలని ఆ ఈగోలను పక్కన పెట్టడం ఎందుకు చేతన అవుతలేదో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. మనం ఆత్మలమా అహంకారాలమా అంటే అందరు మేము ఆత్మలమా అని చేయలేపుతారు. పనులలో వచ్చేందుకు అందరు అహంకార పూర్వకంతో ఈగో ఇష్లాగా కనబడుతున్నారు. ఎందుకు అలా? మీకు తెలియదా మీరు ఆత్మలా మీరు ఈగోలా అని? ఒక 10 మంది కలిసి పనిచేస్తున్నప్పుడు 9 మంది అహంకారాలతో ఉంటే మనం వాళ్ళ గురించి అహంకారంలాగా తయారవుతామా, మనం ఆత్మస్థాయిలో ఉంటామా? ప్రతి ఒక్కరు కూడా ముంగటోడు అహంకారి ముంగటోడు అహంకారి అంటాడు. అందరు అహంకారులే. మళ్ళీ మనం ఆత్మలం అయితే ముంగటోడు ఆత్మ కాదు వాడు చూసుకుంటాడు. ఎప్పుడు చూడండి ముంగటివాడిని, ఆ ముంగటివాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, వాడు ఎక్కడనే ఉండి సావని. మనం ఫస్ట్ ఆత్మలో నెక్స్ట్ జూలై 4th కన్నా అవుతామో లేదో తెలుసుకోండి. ఈరోజు ఆ పుస్తకాలు చదవండి, ఆ ధ్యానం చేయండి, అలాంటి గురువులను కలవండి. ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది ప్రజలు ఉన్నాయో అంతమంది గురువులు ఉన్నారు. ఎవరైనా మిమ్మల్ని ఒక ఆత్మస్థాయికి తీసుకెళ్ళి ఆ ఇంట్లో ఉండమనే చెప్తారు, కానీ వేరే దారిలో తీసుకెళ్ళడానికి ఆస్కారమే లేదు. అది వెన్ డిడ్ యూ బిల్డ్ యువర్ లైట్ హౌస్. మనం నిజంగా ఆత్మ పదార్థాలుగా తయారవుతున్నామా, లేకపోతే ఇంకొంచెం ఏదన్నా ఉందా అని గ్రహించి ఆ అనవసర విషయాన్ని వదిలిపెట్టి ఆత్మలాగా తయారు కాండి. అదే ఒక గురువుకి ఏ శిష్యుడైనా ఇచ్చే గురు దక్షిణ. అంతేగాని గురువుకి ఇంకేం కావాలా, ఆయనకి ఇంకేమైనా కావాలంటే వాడు ఇంకొక తిక్క గురువు అయ్యాడు. గురువు ఎప్పుడు కూడా వేరే విషయాలు అడగాడు. మిమ్మల్ని ఆత్మ స్థాయిలో తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇక్కడ ఉండండిరా అని చెప్పేవాడే నిజమైన గురువు. మిగతా వాళ్ళని కూడా ఆత్మస్థాయికి తీసుకురంటారా అని చెప్పేవాడే నిజమైన గురువు. మీరు అందరు కలిసి నేను చేసిన పని కన్నా 100 రెట్లు ఇంకా ఎక్కువ ఆధ్యాత్మిక పని చెయ్యండిరా అని చెప్పేవాడే నిజమైన గురువు. ఈ లక్షణాలు ఎవరిలో కనపడినా వాళ్ళు నిజమైన గురువులే. అంతే నాకు అర్థమైంది. మరి నన్ను అడగకండి ఓషో గ్రేటా, పత్రిసర్ గ్రేటా, టార్కన్ గ్రేటా, మీరు గ్రేటా, నేను గ్రేటా. ఎవరిలో ఈ లక్షణాలు కనపడ్డా వాళ్ళందరూ కూడా నిజమైన గురువులే. గురువులని శరీరాలలాగా చూడడం మానేయండి. గురువు అనే పదము ఒక చైతన్యము. ఈ భూమి ఎలా అయితే గుండ్రంగా ఉందో దాని మీద ఎట్లయితే ఒక అయనోస్పియర్ ఉంటుంది, ఒక ఆరా ఉంటుందో, అట్లా ఒక గురువు అనే చైతన్యము ఈ భూమండలం అంతా ఇట్లా విస్తారంగా ఉంటుంది. ఆ దానితో కాంటాక్ట్ అయిన వాళ్ళు, దాంతో కమ్యూనికేషన్ చేసే వాళ్ళని టీచర్ అంటాం. ఈ టీచింగ్ అన్నది ఎప్పుడు కూడా స్పేస్ లో ఉంది, ఎప్పుడు అది పోలేదు. ఈ స్పేస్ లో ఎప్పుడు ఆధ్యాత్మిక బోధనలు అన్నది ఈ స్పేస్ లో ఎప్పుడు ఉంది. ఎప్పుడు ఈ భూమి మీదకి ఒక టీచర్ పుట్టి ఆ యొక్క బోధనలతో కాంటాక్ట్ అయ్యి ఆ బోధనని అర్థం కావడానికి ప్రజలకు చెప్తూ ఉంటాడు. బోధనలు, ఆధ్యాత్మిక బోధనలు అన్నది ఎప్పుడూ ఉంటుంది ఈ స్పేస్ లో. ఆ స్పేస్ కి కాంటాక్ట్ అయ్యి కమ్యూనికేట్ చేసి దాంతో సంభాషించి దాంతో ఉన్న విజ్ఞానాన్ని తీసుకొచ్చి అందరికి పంచేవాడు టీచర్. ప్రతి రియల్ టీచర్ తన టీచింగ్ ప్రజలకు సహాయపడాలనుకుంటాడు, కానీ నేను ఫేమస్ అయిపోవాలని అనుకోడు. ప్రతి టీచర్, ద ఒరిజినల్ రియల్ టీచర్, నా బోధనలు ప్రతి మనిషిలోకి వెళ్ళాలి, ప్రతి మనిషికి అందాలి అని అనుకుంటాడు. ఇప్పుడు చూడండి, ఈ టీచింగ్ వేరే, టీచర్ వేరేనా? రెండు ఒకటేనా? ఎట్లా విడదీసి మాట్లాడతారు? ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 18 సూత్రాలు వేరే, పత్రిజీ వేరేనా? కృష్ణుడు వేరే, భగవద్గీత వేరే.
జీసస్ వేరే, కమాండ్మెంట్స్ వేరే. మీరు ఎట్లా కావాలంట, మీరు సెపరేట్ అంటే సెపరేట్, రెండు ఒకటి అంటే రెండు ఒకటి. మన కృష్ణుడు లేడు కదా భూమి మీద, ఇప్పుడు ఎందుకు ఆయన టెక్స్ట్ బుక్స్ చదువుతున్నారు మీరు? ఇప్పుడు బోధకుడు లేడు, బోధన చేసిన పుస్తకం ఉంది. ఇప్పుడు ఆ పుస్తకంలో ఆ బోధకుడు ఉన్నట్టా లేనట్టా? చూడండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉన్నాడు, అది చేస్తే అది చెయ్యండి అని చెప్పేవాడు శ్రీకృష్ణుడు. కానీ మనం చదవం, ఎందుకంటే టైం లేదు. పత్రిజీ ఉంటారు, 18 సూత్రాలు ఉంటాయి. మాకు 18 సూత్రాలు మాకు కాదు, వేరే వాళ్ళకి, మాకు కావాల్సింది పత్రి సార్. ఆయన ఏమంటాడు, మీ దగ్గరికి వెళ్తే నేనేం చెప్పాలి, 18 సూత్రాలు ఫాలో అవ్వండి, నేను ఆ దగ్గర ఉన్నది అది అంటాడు ఆయన. లేదు లేదు లేదు, మాకు 18 సూత్రాలు కాదు, అది వేరే వాళ్ళకి, మాకు పత్రి సార్ కావాలంటే. బోధకుడు ఆ 18 సూత్రాలు తయారు చేసిన ఆయననే అంటాడు, ఆ 18 సూత్రాలు ఫాలో కాడరా బాబు అని. మనం ఆ 18 సూత్రాలు ఫాలో కావు, మనకి ఏదో స్పెషల్గా కావాలి, ఏంటో ఈ ఆలోచనలు. టీచర్ అంటేనే టీచింగ్, టీచింగ్ అంటేనే టీచరు. మనకు కావాల్సినప్పుడు టీచింగ్ వేరే, టీచర్ వేరే. ఈ భూమి మీద 1,00,000 టీచింగ్లు ఉన్నాయా, 1 టీచింగ్ ఉందా? సోల్ టీచింగ్ ఎప్పుడు ఒకటే, మెడిటేషన్ ఒకటే, ఆలోచించే శాస్త్రం ఒకటే. మనము దాన్ని చింపి చేరాలి, ఇది వేరే అది వేరే అని చెప్తున్నాం, మన బుర్ర బాలేదు. అందుకోసమే నేను చెప్పా 3 స్టేజెస్. స్టేజ్ 1లో ఉన్నామా, స్టేజ్ 2లో ఉన్నామా, స్టేజ్ 3లో ఉన్నామా మన బుర్ర. స్టేజ్ 3లో ఉన్నవాడికి టీచింగ్, మెడిటేషన్ ఇదంతా ఒకటిలాగానే కనబడుతుంది. ఈ స్టేజ్ 1లో ఉన్నవాడికి అన్ని నాకు కాదులేరా భయ్ అది వానికి, ఈ రెండో వాడికి నాకు కొంచెం వానికి కొంచెం అన్నట్టు కనబడుతుంది. ఒకటేమో తమో గుణము, ఒకటి రజో గుణము, ఒక సాత్విక గుణం. చూడు, ఒక టీచరు ఈ తమో గుణంలో ఉన్న వాడిని భరించాలా, ఈ రజో గుణంలోని భరించాలా, ఈ సాత్వికంలోని బుజ్జగించాలి. ఇన్ని పనులు ఉంటాయి ఆయనకి, అందుకోసం ఆయన 24 గంటలు బిజీగా ఉంటాడు. టీచర్ ప్రతి డిసైపుల్ కూడా ఏదో ఒక జన్మలో టీచర్ పాత్ర పోషించాల్సిందే. అందుకోసమే మిమ్మల్ని బిఫోర్ రెడీ చేస్తుంది. ఎనీ లైఫ్ టైమ్ ఎవ్రీ డిసైపుల్ షుడ్ టేక్ ఎ రోల్ ఆఫ్ ఎ టీచర్. అప్పుడు ఈ తలకెనప్పులన్నీ వస్తాయి మీకు. అప్పుడు మాకు తెలియదు, మాకు ఎవరు చెప్పలేదు అనకండి. ఇప్పుడు ఇంట్లో షోలకు పోతున్నాయంటే తెలిసినట్టే, మీకు పుస్తకాలు చదువుతున్నారంటే తెలిసినట్టే. సో అయిపోయింది. అట్లీస్ట్ నెక్స్ట్ గురు పౌర్ణమికి లెటస్ ప్రోగ్రెస్, గ్రో సంథింగ్ ఇన్ అవర్ కాన్షియస్నెస్. ఆ గ్రూప్ కాన్షియస్నెస్ తయారు చేసి అది మీ ప్రియమైన గురువుకి దక్షిణగా ఇస్తారని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వైజాగ్ స్పిరిచువల్ సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగాలని అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ 4:20 అయిందిరా ప్రసాద్. ఎనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్? Put questions, I'll shortly answer your questions. సార్, ఒక్క ప్రశ్న సార్. కర్మ పైన మీరు అప్పుడు చెప్పింది నేను ఒకసారి, కర్మలు ఎలా వస్తాయి? కర్మ అంటే నాకు అర్థమైంది రెండమ్మా. ఓకే, చేయాల్సిన పనులు, ఓకే, కాజ్, చేయాల్సిన పనులు, ఫలితాలు. ఓకే, కర్మలు ఎలా వస్తాయి అంటే మనం చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టకుండా ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే బ్యాడ్ కర్మ వస్తుందమ్మా, అనవసర కర్మ వస్తుంది. మనము చేయాల్సింది ఫలితాల గురించి ఎక్కువ ఆలోచించకుండా చేయాల్సిన పని మీద దృష్టి పెడితే ఎవరి కర్మ అయినా మంచి కర్మలాగా మారిపోతుంది. మనం చేయాల్సింది ఏంటంటే చేయాల్సిన ఆలోచనలు, చేయాల్సిన భావాలు, మాట్లాడాల్సిన మాటలు, చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టాలి. ఫలితాలను వదిలేస్తే అందరి కర్మ సెటరేట్ అయిపోతుంది. చేయాల్సిన పనుల మీద దృష్టి పెట్టండి, ఫలితాన్ని పక్కన పెట్టండి. అదే కర్మ సిద్ధాంతం వెనుక ఉన్న శాస్త్రము. సార్ నా పేరు బాలాజీ సార్, వైజాగ్ మాదినే. నమస్తే సార్. చెప్పండి సార్. మీది రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాను, అది నీరు డెత్ మీద మీరు చాలా మంచి కాన్సెప్ట్ చెప్పారు సార్. నీరు డెత్ చాలా కాన్సెప్ట్ నేను 3 times విన్నాను, అది చాలా నచ్చింది నాకు. కానీ అది సెంటర్ అయినప్పుడు మనం అన్నిటికీ కరెక్ట్ అవుతామనే కాన్సెప్ట్ నాకు ఇంకా క్లియర్ గా అర్థం కాలేదు సార్. అది మనం విల్ హ్యావ్ ఏ క్లాస్. అది డీప్ సబ్జెక్ట్. వెన్ ఎవర్ వి మీట్
సెంటరింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ ఆనియన్ కి ఎన్ని లేయర్స్ ఉంటాయో, కెన్ యూ అండర్స్టాండ్ మీ? ఒక ఆనియన్ ఉంటుంది, ఆ ఆనియన్ మధ్యలో కోర్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ సార్. సో ఆ కోర్ మీద వి హ్యావ్ సో మెనీ లేయర్స్. ఓకే, మనం మెడిటేషన్ చేస్తే ఒక్కొక్క లేయర్ మనకు అర్థమైతే మనకు ఫైనల్ గా ఆ లోపల కోర్ అర్థమవుతుంది అనమాట. సో we need to go and touch that core. By through meditation we need to touch that core, then we'll understand what is happening with the entire layers of manifestation anamata. So it's a very deep science, like you have to read this book. This book is good, this will teach you a lot of things. This is the book Art of Teaching. This is one book. Consciousness మీద ఇది ఒక అద్భుతమైన పుస్తకం. ఇది వాల్యూమ్ 1. ఇలాంటివి 3 వాల్యూమ్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈ 3 వాల్యూమ్స్ చదివితే we can understand the ABCs of immortality. మొత్తం గ్రాఫ్స్ చార్ట్స్ వేసి చెప్పారు. These are all beautiful things. Once we'll meet, I'll let you know, or we'll have a class on that. Lekapothe we'll have a separate class on that. Death మీద, immortality మీద నా దగ్గర ఉన్న reference material I'll give it to you. If it all we have a next class online or whenever I come to Vizag. Okay, అది ఒక మంచి మూవీ ఉంది. లైక్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్ సైంటిఫికలీ, డెత్ మేక్స్ లైఫ్ పాసిబుల్ అనే మూవీ ఉంటుంది. వెబ్సైట్ గూగుల్కి వెళ్ళి కొట్టండి, deathmakesLifePossible.com అని కొడితే that entire movie talks about death, science behind death anamata. I think it will make you understand death more in a scientific manner. Death makes life possible అనే సినిమా చూడండి, భలే ఉంటుంది. ఓకే రైట్. అయితే ప్లాన్ చేద్దాం సార్. అది అయితే ప్రసాద్ మీరు ఏమన్నా ట్రై చేస్తారా నెక్స్ట్ క్లాస్ సార్ కి? ఇది తప్పకుండా నెక్స్ట్ పౌర్ణమి చేద్దాం. పౌర్ణమికి డెత్ ఎందుకు రా? పౌర్ణమి కాకుండా డెత్ కాన్సెప్ట్ వేరే, పౌర్ణమి వేరే. యాక్చువల్ గా ఈ 40 days అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక వర్క్ షాప్ లాగా ప్లాన్ చేస్తున్నాం సార్. డిజిటల్ వర్క్ షాప్ మీ యొక్క వీలుని బట్టి మనం పెడదాం సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రేవతి మేడం గారు, మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. క్వశ్చన్ అడుగుతారు కదా సార్ని. మీకు మీరే మ్యూట్ తీసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి రేవతి గారు. చేశాను. వాయిస్ వినిపిస్తుందా మేడం? క్లియర్ గా ఉందండి, క్లియర్ గా ఉంది. శ్రీనివాస్ సార్, గురు పౌర్ణమి సందర్భంగా మొదటి మీకు హృదయపూర్వక ఆత్మ ప్రణామములు సార్. తరువాత సార్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు ఈ రోజు. ఇది చాలా అద్భుతంగా ఉందన్నమాట. నిజంగా నాకు కర్మ సిద్ధాంతం లక్ష్మీ మేడం అడిగిన క్వశ్చన్ తోటి చాలా క్లారిటీ కూడా వచ్చిందనమాట. అది చాలా అద్భుతంగా ఉంది సార్. ఇప్పుడు మేమంతా కలిపి ఒక వన్నెస్ గా వెళ్ళటానికి అన్నట్టుగా మీ సజెషన్ ఒకటి ఇస్తే, అందులోంచి నాకు ఈ కర్మ సిద్ధాంతంలోంచి కొద్దిగా ఆన్సర్ దొరికింది. మిగతాది కూడా మీ యొక్క ఈ వర్క్ షాపులతో ఇంకా మేము ముందుకు వెళ్తాము అని చెప్పేసి దాని విధంగా మీ సజెషన్ ఒకటి కావాలనే నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఒకటే మేడం సజెషన్. మేడం ఈ భూమి మీద ఇప్పుడు రిలయన్స్ వాడు వేరే వాళ్ళతో కాంపీట్ అవుతున్నాడా, కాంపీట్ అవుతలేడా? ఆ కాంపిటీషన్ అనే పదమే అందరినీ సర్వనాశనం చేస్తుంది. వైజాగ్ నుంచి మొదలు పెట్టాల్సింది, వైజాగ్ లో ప్రతి మనిషి కనపడాల్సింది ఏంటి అంటే ఒకటే ఒక పదం. ఆ పదంని ఇంగ్లీష్ లో కోఆపరేషన్ అంటారు, తెలుగులో పరస్పర సహకారం అంటారు. మీరు నిజంగా ధ్యానం చేస్తుంటే ఎలాంటి మనిషితో అయినా పరస్పర సహకారంతో పనిచేస్తే ముంగటి వాడు ఎవడైనా మారాల్సిందే. మనం పరస్పర సహకారంతో ఆలోచిద్దాము, పరస్పర సహకారం మాటలు మాట్లాడదాము, చెయ్యి కలిపి సహకారంతో నడిస్తే ఎలాంటి వాళ్ళనైనా మనము ఓడించవచ్చు. కాంపిటీషన్ తో ఓడించలేము. ఆత్మ పదార్థము ధ్యానము అంటే పరస్పర సహకారమే. సహకారం ఉన్న ఆర్గనైజేషన్ మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది. కాంపిటీషన్ ఉన్న ఆర్గనైజేషన్ ఎంత కృషి చేసినా పెరగడానికి ఆస్కారమే లేదు. My only suggestion is everybody should cultivate cooperation.
ధ్యానం చేస్తున్నారు అంటే ఆ మనిషిలో మాటలు, చూపులు, చేష్టలు, ఆలోచనలో ఎంతో కొంత పరస్పర సహకారం కనపడాలి. పరస్పర సహకారం కనపడిందంటే కాంపిటీషన్ ఉండడానికి ఆస్కారమే లేదు. అందరూ ఈ కాంపిటీషన్ అన్న పదంని అర్థం చేసుకోకుండా కోఆపరేషన్ అనే పదంకి దూరం అయిపోతూ కాన్ఫ్లిక్ట్ లో ఉంటున్నారు. ప్లీజ్ విటమిన్ సిని పెంచండి. వైజాగ్ లో విటమిన్ సి పెరగాల. విటమిన్ సి అంటే విటమిన్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా విటమిన్ సి, విటమిన్ కోఆపరేషన్. విటమిన్ సి అంటే కోఆపరేషన్. అది ఎక్కడ లేదు. అది మా వైజాగ్ నుంచి కళ్ళకు, చెవులకు అందరికి అది కనపడిందంటే వైజాగ్ వెళ్ళి మేము పరస్పర సహకారం నేర్చుకొని వచ్చామనంటే అందరు బాగుపడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఎక్సలెంట్ మెసేజ్ ఇచ్చారు గురు పౌర్ణమి సందర్భంగా. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కోఆపరేషన్ కి, కాంపిటీషన్ కి కరెక్ట్ క్లారిటీ ఇచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఎవరైనా ప్రశ్నలు అడగొచ్చండి. మన సార్ అద్భుతమైన అవకాశం ఇచ్చారు శ్రీనివాస్ రెడ్డి గారు. చక్కటి ప్రశ్నలతో మిగతా వాళ్ళందరికీ కూడా క్లారిఫికేషన్స్ ఇచ్చేలాగా మంచి ప్రశ్నలు, మీకున్న సందేహాలు తీర్చుకోవచ్చు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా అత్యద్భుతమైన జ్ఞానాన్ని, మరొక మెట్టు మనం ఎదిగే అద్భుతమైన సహకారాన్ని జ్ఞానం రూపంలో సార్ మనకి ఇచ్చారు. అందుకు మరొకసారి అందరి తరఫున శ్రీనివాస్ రెడ్డి గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మా వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడగండి, లేకపోతే యూ కెన్ మెడిటేషన్ చేసుకోండి. ప్రసాద్ గారు ఎవరైనా క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు. ఉన్న 50 మెంబర్స్ లేకపోతే మెడిటేషన్ చేయించారా? మెడిటేషన్ చేసుకోండి బెటర్. చేస్తాం సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. మంచి చాలా. ఏంటి మీరు కూడా వైజాగ్ లోనే ఉన్నారా? ఇప్పుడు మీరు లాగిన్ ఎక్కడి నుంచి అయ్యారు? వైజాగ్ సార్. వైజాగ్ ఓకే. ఇక్కడే ఉంటున్నానండి. అవునా? ఓకే. చాలా అద్భుతంగా మంచి ఆత్మ గుళికలు భలే అందించారు సార్. చెప్పండి సార్. చెప్పండి అమ్మా. సార్ శ్రీనివాస్ గారు ఇంకొక అంటే తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేయండి సార్. సార్ ఒకసారి అదే 14 లోకాల్స్ అంటే 14 లోకాల గురించి చెప్పారు సార్. కానీ అది చెప్పారు కానీ ఇంకా అందులో అంటే భువర్ణలోకం, సువర్ణలోకం, తపోలోకం, మహాలోకం, జనలోకం, సత్యలోకం ఉన్నాయి కదా సార్. ఆ లోకాల గురించి అంటే చెప్పారు కానీ ఇన్ డెప్త్ గా కొంచెం ఇంకా ఇదంతా డెన్సిటీ. ఒక్కొక్క లోకం ఒక్కొక్క డెన్సిటీ ఉంటుంది. లైక్ ఆ డెన్సిటీస్ మారుతున్న కొద్దీ దేర్ ఆర్ ఇన్ఫినిట్ లోకాలు. ఓకే, దేర్ ఆర్ 2 books యూ షుడ్ రీడ్, అదర్ వరల్డ్స్ అండ్ పాసేజ్ టు హయ్యర్ వరల్డ్స్. ఈ 2 పుస్తకాలు చదివితే అన్ని లోకాలని మనము 3 విభాగాలుగా విభజించేసి అనమాట. ఫిజికల్ గా కనపడేవన్నీ ఒక ఫిజికల్ వరల్డ్ చాలా ఉంటాయి. ఓకే, భౌతికంగా. సో వాళ్ళు భౌతికంగా డిఫరెంట్ గా ఉంటారు. ఈ అర్త్ మీద ఉండే మనుషులు డిఫరెంట్ గా ఉంటారు. బట్ వాళ్ళకి అందరికి ఫిజికల్ బాడీ ఉంటుంది. సో దేర్ ఆర్ సో మెనీ ఫిజికల్ వరల్డ్స్. ఓకే, దెన్ కమ్స్ ఆస్ట్రల్ వరల్డ్స్. యూ హ్యావ్ సో మెనీ ఆస్ట్రల్ వరల్డ్స్. లైక్ ఇట్స్ నాట్ 1 astral world or 2 astral worlds. Astral worlds again are divided into 7 levels: higher astral worlds, middle astral world, lower astral world. Okay, again mental worlds, మనసుకు సంబంధించిన వర్డ్స్ అవి చాలా ఉంటాయి. అవి ఒక 7 types. తర్వాత ఇంట్యూషనల్ వరల్డ్ ఒక 7 types. ఫ్రీడమ్ వరల్డ్ 7 types. అట్లా దేర్ ఆర్ ఇన్ఫినిట్ కైండ్ ఆఫ్ వరల్డ్. నీ ఫ్రీక్వెన్సీని ఎంత పెంచుకుంటే నువ్వు ఆ వైబ్రేటరీ రేట్ కి, ఆ ఫ్రీక్వెన్సీకి వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలిగి వాళ్ళ దగ్గరికి నువ్వు యూ కెన్ గెట్ లాట్ ఆఫ్ డేటా ఫ్రమ్ దెమ్. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అబౌట్ డెన్సిటీస్. ప్లీజ్ రీడ్ అదర్ వరల్డ్స్ అనే పుస్తకము, ప్యాసేజ్ టు హయ్యర్ వరల్డ్స్ అనే పుస్తకము. ఆల్ దిస్ విల్ మెల్లగా మన మనసులో ఉన్న ఆ లిమిటెడ్నెస్ ని బ్రేక్ చేసిందంటే యూ కెన్ అండర్స్టాండ్ దేర్ ఆర్ సో మెనీ వరల్డ్స్. నాట్ ఓన్లీ 14, దేర్ ఆర్ మోర్ వరల్డ్స్. దట్ ఈస్ వాట్ వన్ నీడ్స్ టు అండర్స్టాండ్. ఓకే, తెలుగులో మనకు ఎలా అయితే ఈ కోశాలు ఎలా ఉంటాయో, మన చక్రాలు ఎలా ఉంటాయో, ఒక్కొక్క వర్డ్ విల్ బి వైబ్రేటింగ్ టు దట్ అన్నమాట. సో మన యొక్క చక్ర సిస్టమ్స్, మన కోశాస్ యొక్క రిఫ్లెక్షనే వాళ్ళకు ఇచ్చిన ఆ 14 లోకాల యొక్క డెఫినేషన్స్.
So they coincide with your 7 chakras as well as your 5 koshas. మనకున్న కోశాలు 7 చక్రాలకు ముడిపడ్డ ఆ వర్డ్స్ నే 14 వర్డ్స్ అంటారు. అవి కాకుండా ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ రీడ్ అదర్ వర్డ్స్ అండ్ ప్యాసేజ్ టు హైదర్ వర్డ్స్, యూ బెటర్ అండర్స్టాండ్. ఇంకా సార్ శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఫ్రెండ్ నాకు మెసేజ్ పెట్టారు సార్, ఈ క్లాస్ వింటున్నా మేడం, వారికి ఏంటంటే సాధన చేయాలని ఉంటుందట, కానీ దానికన్నా కూడా ఎక్కువగా సేవలోనే ఉండాలని మళ్ళీ తనకి చేయడం జరుగుతుంది. నేను ధ్యాన సాధన అనేది నా పర్సనల్ గా చేసుకోవడానికి నాకు అవటం లేదు, అంటే ఇంట్లో పరిస్థితిలో తను కొన్ని కారణాల వల్ల ఆ సాధన అనేది పర్సనల్ గా చేసుకోవడం అవటం లేదు. సో తన సాధన గొప్పదా సేవ గొప్పదా అనే ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. టెక్నికల్ గా స్పీకింగ్ సేవ గొప్పది. ఓకే, దేర్ ఆర్ 3 థింగ్స్. సాధన చేస్తే మొట్టమొదటి మెట్టు ఓకే ప్రాక్టీస్. రెండవ మెట్టు నువ్వు ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేస్తుంటే ఈ సాధన అనేది నీకు నీ జీవిత లక్ష్యం వైపు తీసుకెళ్తుంది. ప్రాక్టీస్ మేక్స్ పర్పస్. ఎప్పుడైతే నీ సాధన నీకు జీవిత లక్ష్యం వైపు తీసుకెళ్తుందో, నీ జీవిత లక్ష్యము సేవ చేయడము అన్నది ఈ 3 విషయాలకు స్పష్టంగా అర్థమవుతుందో, ఈ 3 వేరేనా, ఈ 3 ఒకటా? ఓకే, ప్రాక్టీస్ చేస్తే మీ పర్పస్ తెలుస్తుంది. పర్పస్ విల్ లీడ్ టు సర్వీస్. మరి మీరు సర్వీస్ చేస్తున్నప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఎందుకు వస్తుంది? ఓకే, సర్వీస్ అంటే అగైన్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సర్వీస్. పర్సనాలిటీ సర్వీస్, నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మా బాస్ ఈగోకి నేను సర్వీస్ చేస్తున్నానా, లేదు నేను నిజంగా ఈ భూమండలంలో ఉన్న ఆత్మలుగా ఎదగడానికి సర్వీస్ చేస్తున్నానా, ఐఎమ్ డూయింగ్ సోల్ సర్వీస్ ఆర్ ఈగో సర్వీస్? మీ యొక్క విచక్షణతో మీరే డిసైడ్ చేసుకోండి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గెట్ కన్ఫ్యూజ్డ్ బికాస్ నేను పోతా మా ఆఫీస్లో మా బాస్ గానికి ఈగో ఉంటుందా సోల్ ఉంటుందా? వాడు సోల్ ఉంటే ఆఫీస్లో నా బాస్ లా ఉండడు, వాడు పోయి సర్వీస్ చేస్తుంటాడు. నేను ఆఫీస్కి వెళ్తాను, నా బాస్ని ఈగోనికి నేను సేవ చేస్తూ నేను సోల్ సర్వీస్ చేస్తున్నా అనుకుంటే నేను అంత ఎదవ ఎవడు ఉండడు. ఓకే, సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సర్వీస్, పర్సనాలిటీ సర్వీస్, సోల్ సర్వీస్. సోల్ సర్వీస్ చేసేటప్పుడు అసలు మనకు ప్రశ్నలే పుట్టవు, జవాబులు ఎందుకు ఎత్తుకుంటాం? మనకు అన్ని జవాబులకు దొరికిన తర్వాత సేవ చేస్తాం. ఓకే, సో ప్లీజ్ మీరే డిసైడ్ చేసుకోండి, మీరు పర్సనాలిటీ సర్వీస్